సహోదరులందరికీ క్రీస్తునామములు వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, మనం ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. పరిశుద్ధుడైన కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. అవును తండ్రి, ఈ దినాన్ని బహుకరించిన తండ్రి, మరి గతించిన వారం నుంచి నా తండ్రి వారం మట్టుకు మీ కృపలో మమ్మల్ని దాచి కాపాడిన విధానకై నీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా తండ్రి, ఈ దినాన్ని చూడలేక ఎంతోమంది ఉన్నారు తండ్రి. వారిలో మమ్మల్ని సజీవ లెక్కల కింద ఎంచిన తండ్రి, మీ ఆలయానికి వచ్చి మరి మీ ఎదుట కూడుకున్న తండ్రి, బైబిల్ గ్రంథంలో నుంచి నా తండ్రి కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి నా తండ్రి. చెప్తున్న నాకు వింటున్న మా సహోదరులకు మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి నా తండ్రి. చెప్పే మాటలు ఎంత మాత్రం మా మాటలు కాకుండా నా తండ్రి మీరే మాలో ఉండి మాట్లాడమని అడుగుచున్నాం నా తండ్రి. అవును తండ్రి, మరి ఎక్కడైతే సర్వసత్యం చెప్పబడి ఉంటుందో నా తండ్రి, అక్కడ మరి అపవాది ఉంటాడు కాబట్టి నా తండ్రి అపవాది క్రియలను లయపరిచి మీకే ఘనత మహిమ ప్రభావాలను పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన హెచ్చైన నామంలో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను. పరలోకం మా కన్న తండ్రి, ఆమేన్. సహోదరులందరికీ క్రీస్తు నామంలో వందనములు. మనందరి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, ఎలా ఉన్నారు? మరి నేను మీ అనుదిన ప్రార్థన బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి మరి క్షేమము. సహోదరులారా, మరి సహోదరులమైన మనం ఒకరికొకరము వందనములు చెల్లించుకోవాలి. మరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించ బద్ధులమై ఉన్నాం. ఇది మరి పరిశుద్ధాత్మ యొక్క క్రమము. కాబట్టి ప్రియులారా, మరి మనము అందరం మరి బైబిల్ సిద్ధాంతాన్ని మరి పరిశుద్ధాత్మని బోధన అనుసరించి నడుచుకోవాలని మరి క్రీస్తు ప్రేమను బట్టి అందరినీ బతిమాలుకుంటున్నాను. సరే సహోదరులారా, మనం ఈరోజు నేర్చుకునే పాఠము, జీవమును ప్రేమించేవారు వేటిని కాచుకునే వాళ్ళను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు వేటిని కాచుకోవాలని సహోదరులారా మరి ఈరోజు మన అంశము. అంటే చూడండి ఏమంటుండో, జీవమును ప్రేమించి మంచి దినాలు వేటిని కాచుకోవాలను అంటే కాచుకోమంటుండే. వేటిని కాచుకోవాలంటే చూడండి, కాపర్లు కాస్తూ ఉంటారండి. ఇప్పుడు మనం పూర్వకాలంలో మనం పరిశీలన చేసుకున్నట్టయితే, ఇప్పుడు ఒక పట్టణానికి మరి పరహారి కట్టి ఆడ గురుజులు వచ్చి మరి పహారి కాస్తూ ఉంటారు. వాళ్ళు రాత్రి పగళ్ళు మరి అక్కడ మరి కాపలా కాసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా మరి ఒక దేశంకు ఇంకొక దేశానికి కూడా మరి కాపలాలు ఉంటారు పిల్లలు. మన బార్డర్లో మరి మనకు సైనికులు, అది మన జవాన్లు మరి బార్డర్లో కూడా కావలి కాస్తూ ఉంటారు. చూసుకుంటే మనం ఇంకా మరి క్రైస్తవులైనటువంటి మనము ఇంకా మనం కాచుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా అని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఏంటండి, క్రైస్తవులైనటువంటి మనము మరి కాచుకోవాల్సినవి ఏమన్నా ఉన్నాయా అని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మరి మనం ఈరోజు క్రైస్తవులము మరి మీలోక సంబంధము అంటే ప్రియులారా, మరి ఈలోక సంబంధము కాదు. మరి మన నిరీక్షణ ఎక్కడ ఉందంటే, మరి మన నిరీక్షణ మరి క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడుతున్నది. అందుకే మీరు పైన వాటిని వెతుకుడు కానీ భూ సంబంధం మనసు పెట్టుకుని ఏలయనగా మీరు ముక్తి పొందుతున్న మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉందని మరి మనకు వాక్యం సెలవిస్తుంది. అదేవిధంగా చూడండి, మరి వాస్తవానికి మనం క్రీస్తుతో కూడా మరి మన జీవం మరి దేవుని యొద్ద దాచబడి ఉంది. కాబట్టి మరి జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు మరి వేటిని కాచుకోవాలని మనం పరిశీలన చేసుకుంటే, అసలు మంచి దినాలు ఎక్కడ ఉన్నాయి ఏంటంటే, నేను క్రీస్తునికి వచ్చి జీవాన్ని ప్రేమిస్తున్నాను, మరి మంచి దినాలు చూడాలి అంటే మరి ఆ మంచి దినాలు ఎక్కడ ఉన్నాయని మనం పరిశీలన చేసుకోవాలి. చూడండి, జీవాన్ని ప్రేమిస్తున్నా అంటే అర్థం ఏంటండి? మనము జీవాన్ని ప్రేమిస్తున్నా అని అంటే అర్థం ఏమిటి? చూడండి, జీవానికి జీవనముకు తేడా ఉందా? ఇది మనం ముందు పరిశీలన చేసుకోవాలి సహోదరులారా. ఏంటి జీవం అంటే ఏంటి అంటే, మరి నేను జీవాన్ని ప్రేమిస్తున్నా అంటే మరి జీవనానికి జీవనముకు ఏమైనా అర్థం ఉందా ఇది తెలుసుకోవాలంటే. జీవము అంటే ఏంటండి? ఆత్మ, నిత్య జీవం, ఆత్మకు కలిగే ప్రతిఫలం అన్నట్టు జీవం అంటే. మరి జీవనము అంటే ఏంటంటే చెప్పండి ప్రియులారా, అంటే పొట్ట పోషణ. జీవనము అంటే ఆహారం మరి ఆహారం కోసం మరి పొట్ట కోసం మరి సంబంధించినటువంటి జీవనం. ఇది మన జీవిత విధానం. అంటే మనం దేనికోసం అయితే మరి ఈ పొట్ట కోసం, ఈ జీవనం సాధించడానికి కోసం ఇది జీవనం. మరి మనము క్రీస్తు దగ్గరికి మరి ఈ పొట్ట కూటి కోసమే వచ్చామా, ఈ పొట్ట కోసమే వచ్చామా అంటే మనం ఆత్మ సంబంధంగా పరిశీలన చేసుకుంటే ప్రియులారా ఏంటి అని మనం ఒకసారి మనం జీవాన్ని ప్రేమించే వాళ్ళం కానీ జీవనమును ప్రేమించే వాళ్ళం కాదు. అంటే మనం దేని గురించి క్రీస్తు దగ్గరికి వచ్చామని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. అంటే మనం జీవనమును కాదు మనం జీవాన్ని ప్రేమించి మరి క్రీస్తు దగ్గరికి వచ్చినాం కాబట్టి మనము
జీవనం గురించి రాలేదని మొదట మనము గ్రహించుకోవాలి ప్రియులారా. అంటే బతుకుదేరు కోసము మరి క్రీస్తు దగ్గరికి మనము రాలేదు. ఇంకా మనం చూసుకుంటే ప్రియులారా, మరి జీవాన్ని ప్రేమిస్తున్నాను అంటే మరి జీవాన్ని ప్రేమించేవారు, మరి నిత్య జీవాన్ని ప్రేమించేవారు మరి ఏం చేయాలంటే చూడండి, మరి అపొస్తలుల పౌలు రోమ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట ఏంటంటే, మనము పొందబో మహిమ ఎదుట ఇప్పటికాలపు శ్రమలు ఎన్నదగినవి కాదంటుండండి. ఏంటండి, మనం పొందబో శ్రమలట ఇప్పటికాలపు, మరి మనం పొందబో మహిమ అందు ఇప్పటికాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అంటుండ. అంటే క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనం పొందబోయే నిరీక్షణ, పొందబోయే ఆ కృపను మనం నిరీక్షించే వాళ్ళం ప్రియులారా. అంటే చూడండి, కృపా విశ్వాసమే మరి కలిగి ఉండాలని లేఖనాలు చాలా స్పష్టంగా సెలవిస్తున్నాయి. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే, జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువారు మరి ఎక్కడ చూస్తారని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఈ లోక సంబంధంగా మరి చూస్తామా ఏంటి అని మనం ఒకసారి పరిశీలన చేయాలి. అంటే చూడండి, మరి ఈ లోక సంబంధమైన విషయాల మీద మనము జీవాన్ని ప్రేమిస్తే కలుగుతాయంటే కాదండి. మరి క్రైస్తవుడైన ఎడల ఏం అనుభవించాలంటే ప్రియులారా, క్రైస్తవుడైన ఏముండాలా, శ్రమ అనుభవించేవాళ్ళు. అంటే పౌలు అపొస్తలులు చెప్తున్నాడు ఏమంటే, మనం అనేక శ్రమలు పొంది ఏం చేయాలంట, అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలంట. ఇంకేమంటుండు, శ్రమ పరీక్ష నిరీక్ష ఓర్పును కలగజేస్తాయని శ్రమలందు మహానంద పడాలని మరి అపొస్తలులైన పౌలు గారు చెప్తున్నట్టుగా మనము పరిశీలన చేసుకున్నామంటే, శ్రమ శోధన సహించువాడు ధన్యుడు, అతడు మరి శోధనలో నిలిచినవాడు మరి నిలిచినవాడు ప్రభు మన కొరకు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని పొందుకుంటాడు ప్రియులారా. ఇంకా మనం చూసుకుంటే ఈ జీవకిరీటం పొందుకుంటాడు కాబట్టి మంచి దినములు మరి చూడాలి. ఏం చేయాలంటే మరి మంచి దినములు చూడాలంటే మనము జీవనాన్ని ప్రేమించే వాళ్ళమా, జీవాన్ని ప్రేమించే వాళ్ళమా? చూడండి, జీవనమును ప్రేమించే వాళ్ళమైతే మనకు ఈ లోక సంబంధమైన విషయాలలో చాలా ఉన్నాయండి. జీవనం కోసం మనము మరి జీవనం కోసం ప్రేమించి క్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఈ పొట్టకుటి కోసం మనకు జీవనాధారమైన శరీర సంబంధమైన జీవనాధారాలు మరి ఇంకా చాలా ఈ లోకంలో ఉన్నాయి. మనం క్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే జీవాన్ని ప్రేమించి మన ఆత్మకు కలగబోయే ప్రతిఫలంను ప్రేమించి మరి క్రీస్తుతో దగ్గరికి వచ్చాం. క్రీస్తు తీసుకెళ్ళి మనకు తండ్రికి అప్పచెప్తాడు కాబట్టి మనం అందుకే క్రీస్తులోనికి బాప్తిసం తీసుకున్నాం ప్రియులారా, క్రీస్తుని నమ్ముకున్నాం. ఇది మనం మొదట గ్రహించుకోవాలి. అంటే చూడండి, మంచి దినాలు చూడాలంటే మరి వేటిని కాచుకోవాలంటే మనం దేవుడు యేసుక్రీస్తు ద్వారా సిద్ధపరిచిన ఆ మహిమకు మనం వారసులం కావాలి అని మనం అనుకుంటే, మీరు అలా వారసులు కాకూడదని అపవాదిగాడు ఏం చేస్తున్నాడండి, వాని టూల్స్ ఉపయోగించి మనల్ని దేవునిలో ఉన్న సరళత నుండి ప్రియులారా మనల్ని వేరుపరిచేటటువంటి పరిస్థితి ఉంది. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమని చెప్తున్నాను, కొంచెం అపవాది ఎవరిని మింగుదని గర్జించు సింహాలే వెతుకు తిరుగుతున్నాడట సహోదరులారా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన అంశం. కాబట్టి మరి పరలోక మనం ఇంకా చూసుకుంటే చూడండి, ప్రేమించే మరి మనకు ఈ మంచి దినాలు చూడాలి. మరి దేవుని జీవాన్ని ప్రేమిస్తున్న వాళ్ళు మనం ఏం చేయాలి, ఏం కాచుకోవాలని మనం చూసుకున్నాం. ఇంకా మనం ఒకసారి వచనం చూసుకుని మరి మనం ముందుకు వెళ్ళగదాము. మనము బైబిల్ గ్రంథంలో నుంచి 1 పేతురు 3వ అధ్యాయము 10వ వచనంలో మనం పరిశీలన చేసుకున్నట్టయితే, 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో మనం పరిశీలన చేసుకుందాం. ఇక్కడ 10వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డవాటిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకునవలెను. ఏమంటున్నాడు, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డ మాటలు, ఇంకా ఏమంటే చూడండి, చూడగోరువారు చెడ్డ దానిని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. ఎందుకంటే చెడ్డ మాటలు చెప్పకుండా నాలుకను, కపటపు మాటలు పలకకుండా మరి పెదవులను కాచుకోవాలి. కాచుకున్న వారే మరి మంచి దినాలు, జీవనం ప్రేమించి మరి మంచి దినాలు చూడగోరువారు చూస్తారనేటువంటి మనకు వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. చూసుకుంటే చూడండి, ఎందుకు మరి చూసుకోవాలంటే చూడండి, ఏ విషయంలో కాచుకోవాలి, మనం ఎందుకు కాచుకోవాలంటే చెడ్డ వాటిని చెప్పకుండా అంటుండే. చెడ్డవి అంటే ఏంటంటే కపటపు మాటలు. అంటే చెడ్డ మాట అంటే ఏంటంటే చెప్పండి, మనకు తెలిసిన చెడ్డ మాటలు ఏంటని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, చెడ్డ మాటలు మనకు తెలిసినవి. అంటే ఇప్పుడు ఏమంటారంటే, అరే నువ్వు ఏంద్రా చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, బూతు మాటలు, పోకిరి మాటలు, మనకు అర్థమైంది ఇంతే. అంటే శరీర సంబంధంగా మనం ఆలోచిస్తున్నాం కాబట్టి మనకు అర్థమైంది ఇంతే. మరి ఈ లోక సంబంధంగా ఇప్పుడు ఈ చెడ్డ మాటలు అంటే ఏంటంటే, ఈ బూతు మాటలు, ఈ చెడ్డ మాటలు అంటే ఎందుకంటే మనం ఈ లోకంలో చేస్తున్నాం కానీ ఈ లోక సంబంధమైన వాటిని మనకు అర్థమైంది అంతే. కానీ ఇక్కడ చెడ్డ మాటలు అంటే మరి ఆత్మానుసారంగా మనం పరిశీలన చేసుకుంటే, మరి ఇక్కడ మనం చేసుకునే చెడ్డ మాటలు అంటే ఏమిటి అంటే వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి మాటలు అండి. ఇవే చెడ్డ మాటలు. ఏంటండి, వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి మాటలే చెడ్డ మాటలు అండి. అసత్యపు మాటలు, అసత్యాన్ని బోధించడం, ఇవి ఏం మాటలు అంటారండి, వీటిని
చెడ్డ మాటలు అంటారు. వాక్యాన్ని కలిపి చెరిపి చెడ్డ మాటలు, అసత్యాన్ని బోధించడం, ఈ మాటలే మరి చెడ్డ మాటలు. అంటే ఒక వ్యక్తి గురించి మనం సాక్ష్యం చెప్తాం కదా, సాక్ష్యం చెప్పాలంటే ఏంటండి, ఎంతమంది సాక్షులు కావాలి? మరి ఒక వ్యక్తి మీద నేరం ఆరోపించబడాలంటే ఎంతమంది సాక్షులు కావాలని మనం పరిశీలన చేసుకుంటే 2-3 సాక్షులు కావాలండి. ఇప్పుడు 2-3 చూసుకుందాం మనం ఒకసారి. ఈలోక సంబంధంగా ఒక కోర్టులో ఒక బోన్లో నిలబడి మరొక ముద్దాయి మీద నేర ఆరోపణ చేయబడింది అనుకోండి. ఈ నేర ఆరోపణ చేయబడింది అనేది ఇది దేనికండి? ఈ శిక్ష విధించాడు. ఇప్పుడు బోన్లో నిలబడి మరి కోర్టులో మరి శిక్ష వేశారు. శిక్ష వేస్తే శిక్ష దేనికి వస్తుందంటే మరి శరీరానికి వస్తుంది. కానీ మనం బైబిల్ దగ్గరికి మరి ఆత్మ సంబంధమైన మరి నేను అనే ఆత్మ దగ్గరికి వచ్చినప్పుడు ఈ శరీర సంబంధమైన చట్టం అనేది ఎప్పటికి కూడా మరి వర్తించదండి. మొదట మనం ఇది గ్రహించుకోవాలి. ఈ శరీర సంబంధమైన చట్టము నేను అనే ఆత్మ మీద ఎప్పటికి కూడా మరి పని చేయదు అని మనం ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. చేసుకుంటే ఇంకేమంటుండంటే చట్టం మరి ఆత్మ సంబంధం నేను అనే ఆత్మకు ఈలోక సంబంధమైన చట్టం పనిచేయదు. చూడండి, పనిచేస్తుందా అంటే పనిచేయదు. ఆత్మ మీద మాత్రము ఇది పని చేయదండి. మనము శరీర సంబంధమా ఆత్మ సంబంధమా? క్రీస్తులోనికి బాప్తిసం పొందినము, క్రీస్తు కోసం మనం నిరీక్షిస్తున్నాము, మరి ఆయనకు తీసుకున్నాం. మనం ఇప్పుడు మనం శరీర సంబంధమా ఆత్మ సంబంధం అంటే ఆత్మ సంబంధం అండి. అందుకే నేను అనే ఆత్మ మీద ఈలోక సంబంధమైన చట్టాలు పని చేయవు. అంటే యేసుక్రీస్తులోనికి బాప్తిసం తీసుకొని క్రీస్తుని ధరించుకొని సంఘంలో చేర్చబడ్డాం కదా. మరి చేర్చబడ్డ మనము ఆత్మ సంబంధులమా శరీర సంబంధులమా మనం గమనిస్తే ప్రియులారా, మనము ఆత్మ సంబంధులు. మరి ఆత్మ సంబంధాలు అయితే ఏం చేయాలంటే చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా పెదవులను ఏం చేయాలంటున్నాండి? కాచుకోవాలి అంటుండు. అంటే ఈ చెడ్డ మాటలు, ఈ కపటపు మాటలు, ఈ మోసపు మాటలు చెప్పే అలవాటు ఎవరికి ఉందండి? ఇది మనం ఒకసారి గమనించుకోవాలి. చెడ్డ మాటలు, కపటపు మాటలు, ఈ అసత్యపు మాటలు పలికేటటువంటి వాడు ఎవడున్నాడు? ఒక్కడున్నాడండి. వాని పనే అది. వాడు ఎవడంటే వాడు అపవాదిగాడండి. వాడు చెడ్డ మాటలు వాని పనే అది. వాడు అబద్ధికుడు, వాడు అబద్ధానికి జనకుడు అండి. వాని అందు సత్యమే లేదు. వాడు మాట్లాడినప్పుడు వాని స్వభావాన్ని అనుసరించే మాట్లాడతాడండి. వీడు ఏం చేశాడని మనం ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, ఆదం అవ్వలను సృజించబడ్డారు కదండి. ఆదం అవ్వలు ఎలా సృజించబడ్డారండి? ఆదం అవ్వలు దేవుని పోలికలో దేవుని స్వరూపం మందు సృజింపబడ్డారు. అదేవిధంగా వీడు మరి అపవాదిగడు వీళ్ళు ఏం చేశాడంటే వాళ్ళకు అసత్యపు మాటలు, చెడ్డ మాటలు, కపటపు మాటలు చెప్పి వాళ్ళని ఏం చేశాడంటే మరి దేవునిలో ఉన్న సరళత నుండి మరి ఆజ్ఞ దొంగిలించండి, ఇది నిజమా అని ఒక్కటే మాట వల్ల మరి ఆజ్ఞని దొంగిలించి చూడండి వాళ్ళని ఏం చేశాడంటే, మీరు ఈ పండు మీరు తినద్దా, ఈ తోట పొలంలో ఏది కూడా తినద్దా అని చెప్తే, అవునమ్మా దేవుడు చెప్పడి తినద్దంటే, మీరు ఈ పండు తిను దినంలో దేవతల వాళ్ళే ఉంటారంటారు. చూడండి వాడు ఎలాంటి మోసం మాటలు అంటే, ఇప్పుడు చూడండి మనం పరిశీలన చేస్తే దేవత వలె ఉండుట గొప్పనా, దేవుని వలె ఉండుట గొప్పనా? చూడండి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే మరి దేవుని వలె దేవుని స్వరూపంలో సృజింపబడ్డారా అండి ఆదం అవ్వలు. మరి అలాంటి వారిని చూడండి మరి వంకర మాటలు, చెడ్డ మాటలు, కపట మాటలు చెప్పి మరి దేవుణ్ణే ప్రశ్నించేంత స్థితికి తెచ్చాడంటే చూడండి వాడు ఎలాంటి మోసకరమైన మాటలు పలికిండో మనము పరిశీలన చేసుకోగలుగుతున్నాం. చూడండి ఇంకా మనము మరి అపవాది మరి చేసినటువంటి ఈ పరిస్థితిని మనం గమనించుకుంటే మరి ఏది గొప్ప? ఈ కపట మాటలు మరి చెప్పడం వల్ల చూడండి వాళ్ళు మరి ఆత్మ మరి దేవుని నుండి దూరం అయిపోయినట్టు మరి తిని ప్రియులారా చూడండి వాడు ఎంత సులువుగా చిక్కులు పెడతాడు అన్నటువంటి మనం అర్థం చేసుకోవాలి. అంటే మోసపు మాటలైనా ఇవి? అవునండి, కపటపు మాటలైన అపవాదిగాడు సాతాను మాటలు ఎలాగా వాని పైపు లాగేస్తూ ఉంటాడండి. మనం దాన్ని చాలా జాగ్రత్తగా మరి పరిశీలన చేసుకోవాలి. అందుకే వాడు ఆది నుండి వాడు అబద్ధికుడు, వాడు నరహంతకుడు, వాని అందు సత్యమే లేదండి. మనం ఇంకా గమనించుకోకపోతూ ఉంటే మరి గమనిస్తే చూడండి ఈ నాలుక కానీ నోరు కానీ దేనికి ఇచ్చాడని మనం ఒకసారి పరిశీలన చేసుకుందామండి. మరి మనకి ఈ నాలుక కానీ నోరు కానీ దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడంటే చూడండి మరి దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుని ఘనపరచడానికి, దేవునికి మరి కీర్తి దేవాలని ప్రియులారా మనకు నోరు నాలుక వలన మనకు దేవునికి ఏం కావాలంటే మహిమ కలగాలి. ఈ నోటితోనే మరి దేవుని మాటల్ని మనం చెప్పేటటువంటి వారంగా ఉన్నాం. మరి సత్యాన్ని ఉన్నట్టుగా చెప్పాలండి. సత్యాన్ని దేవుని మహిమను, కృపను, మరి దేవుని యొక్క కృపా మహదేశ్వర్యం ఆయనను మనం ప్రకటించే వారంగా ఉన్నాం. చూడండి ప్రకటించాలంటే ఏం చేయాలండి? ఈ నోటితో నాలుకతో మరి దేవుణ్ణి మనము ప్రకటించాలండి. మనము ఘనపరచాలి, మహిమపరచాలంటే మనం నాలుకతో ఏం చేయాలండి? దేవుని స్తుతించాలి, ఘనపరచాలి, వాక్యాన్ని ఏం చేయాలండి? బోధించాలి. ఇంకా చూసుకుంటే సత్యాన్ని బోధించాలి. దేవుని కృపా మహిమకు కీర్తి తెచ్చే వారంగా మనం ఉండాలి. అంటే
యేసుక్రీస్తు ఏం చెప్పాడండి? ఆయన మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత చెప్పినటువంటి మాట ఏంటంటే, అపస్తులతో ఏం చెప్తున్నాడో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ఏమంటాడు? మీరు సర్వలోకమునికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అని చెప్పాడు. మరి ఒకే దగ్గర ఉండాలని చెప్పాడు. అంటే ఏమన్నాండి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి అని చెప్పినట్టుగా మనం ఇక్కడ పరిశీలన చేసుకోగలుగుతున్నామండి. అంటే ఇంకా చూడండి, అంటే మరి కొంతమంది సర్వ సృష్టి కంటే ఈ చెట్లు చేమలు వాటికి చెప్పేటటువంటి పరిస్థితి మరి మనం పరిశీలన చేసుకుందామండి. సర్వ సృష్టి అంటే వారు కదండి, మనుషులకు మరి మనము వాక్యాన్ని బోధించేటటువంటి వారిగా ఉన్నాము. అంటే చూడండి, ఇంకా మనం ప్రకటన చేయాలంటే ఏం చేయాలండి? వెళ్ళాలి, చెప్పాలి. అంటే మరి చెప్పాలంటే ఇది ఈ మనకేం కావాలండి? దేవుడు ఏమి ఇచ్చాడంటే మనకు మరి నాలుక ఇచ్చాడు, నోరు ఇచ్చాడు. కాబట్టి మనం వెళ్ళాలి, మరి సువార్తను మనం నేర్చుకున్న దాన్ని మరి సువార్తను ప్రకటించే వారంగా ఉన్నామని మరి క్రీస్తు ప్రేమను బట్టి మరి అందరూ తెలుసుకోవాల్సిందిగా బతిమాడుకుంటున్నాం. ఇంకా చూడండి, మరి దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, దేవుని మరి ఘనపరచడానికి ఏం కావాలని మనకు ఏం కావాలంటే మనకు నోరు ఉందండి, నాలుక ఉంది. దేవుడు ఏమి ఇచ్చాడు? నోరు ఇచ్చాడు, నాలుక ఇచ్చాడు. మరి వాక్యం చెప్పాలా? చెప్పలేకపోతున్నారండి. ఎందుకంటే మరి మీ వాక్యం చెప్తే ఇవ్వలేమనుకుంటారో ఇదేమనుకుంటారో అన్నటువంటి పరిస్థితి చాలామంది జీవితాల్లో ఉన్నట్టుగా మనం పరిశీలిస్తున్నామంటే చూడండి, మరి మరి మనము ఈ వాక్యం చెప్పకపోతే మనకు జీవము ఉంటుందా? మరి ఆ నిరీక్షించేటటువంటి పరిస్థితి ఉంటుందంటే ఉండదు. మనం ఏం చేయాలి? సువార్త ప్రకటన చేయాలి. అందుకే మనం చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, ఇప్పుడు మరి జీతం ఎవరికి వస్తుందండి? పని చేసిన వారికి వస్తుందా? పని చేయని వారికి వస్తుందా? అంటే చూడండి, పని చేసిన వారికి. ఇప్పుడు మా అయ్యగారు చెప్తుండలే, మరి బ్రదర్ చెప్తుండలే, మనం ఇందాంలే అంటే మరి మనకు ఈ లోక సంబంధమైన జీతం కాదు, మరి ఆత్మ సంబంధమైన జీతము మనకు వద్దా? అంటే చూడండి, మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుతున్నాను, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము ఇస్తాను, నా దగ్గర ఉంది వారి క్రియల చొప్పున. అంటే మనం చేసిన పనిని బట్టి, ఈరోజు మనం ఇక్కడ ఎంత పని చేస్తున్నాం అనేది మరి ఆ పనిని బట్టే మనకు జీతం ఈ లోక సంబంధంగా ఇస్తాడు. కాబట్టి మరి నేను మన ఆత్మ దగ్గరికి, మన ఆత్మ సంబంధమైన మన ఆత్మీయత ఎలుగుదలలో మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ప్రకటన చేయాలి, వాక్యాన్ని చెప్పేటటువంటి వారిగా ఉన్నాం. అందుకే వాక్యాన్ని మనం చెప్పాలి, వాక్యాన్ని ప్రకటన చేస్తేనే ప్రియులారా మనకు మరి క్రీస్తు సిద్ధపరిచిన. అందుకే ఏమంటాను? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది, నేను ఇస్తాను అంటున్నాడు. కాబట్టి మనం పరిశీలన చేసుకుంటే ఇంకా చూడండి, మరి మనం సువార్త చెప్పాలంటే అవునండి, అందుకే నాలుక ఎందుకు ఇచ్చాడండి? మరి నువ్వు దేవుని స్తుతించడానికి, సువార్తను చెప్పడానికే మనం మరి సువార్త చెప్పగలుగుతున్నామా, ప్రకటించగలుగుతున్నామా అనేది ఒకసారి మనలో మనమే పరిశీలన చేసుకుందామండి. అంటే చూడండి, దీనికి చదువుతో పని ఏం లేదండి. చాలామంది అనుకుంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే చదువుతో దీనికి ఏమాత్రము పని లేదు, చదువుతో దీనికి ఏమాత్రము పని లేదండి. ఇంకా మనం చూసుకుంటే జ్ఞానంతో పని లేదు, చదువుతో పని లేదు. ఎందుకంటే దేవుడు జ్ఞానవంతులను ఇక్కడ ఏమంటుండే, జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు జ్ఞానహీనులను, గొప్పవారిని మరి సిగ్గుపరచుటకు దేవుడు బలహీనులను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, జ్ఞానవంతులను సిగ్గుపరచుటకు జ్ఞానహీనులను, మరి గొప్పవారిని సిగ్గుపరచుటకు మరి బలహీనులను మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. చూడండి పిల్లలు, మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే వాక్యాన్ని మనం మొదటి కొరింథీ పత్రికలో మనం ఒకసారి పరిశీలన చేసుకుందామండి. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం మనం చూసుకుంటే, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము మనం 26 నుంచి 28 మట్టుకు మనం చదువుకుందామండి. 26 నుంచి 1:26 నుంచి మనం ఇక్కడ చూసుకోగలిగితే చూడండి, ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశములైన వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయపడకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకం నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూశారండి, ఇక్కడ ఏం చెప్తున్నాండి? సహోదరులారా మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను మరి గొప్ప వంశములు ఏమంటారు? జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశము వారైనను పిలువబడలేదు అంటే ఏమంటుండే? ఇంకా జ్ఞానులైన ఇంకేమన్నా మరి పిలువబడలేదు. కానీ ఇక్కడ ఏమంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు మరి జ్ఞానహీనుల్ని, మరి గొప్పవారిని సిగ్గుపరచుటకు మరి బలహీనుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నట్టు మరి వాక్యంలో చూస్తున్నాం. చూడండి, మరి జ్ఞానమే ఉంటే నేను చెప్తానే మాట మాత్రము కాదండి అనుకుంటున్నామా? నాకు జ్ఞానం ఉంటే చెప్పేస్తాను, నాకు డబ్బు ఉంటే చెప్పేస్తాను, మరి నాకు అధికారం ఉంటే చెప్పేస్తాను, నాకు అందం ఉంటే చెప్పేస్తాను. అది కాదండి. ఏం చెప్తున్నాడు ఇక్కడ వాక్యం దగ్గరికి వచ్చేసరికి మనకు జ్ఞానంతో పని ఏమి లేదండి. ఇక్కడ ఈ లోక సంబంధమైన జ్ఞానంతో మనకు పని ఏమి లేదు. మనము
ఆ డబ్బు ఈ లోక డిగ్రీలను చూసుకొని అయ్యో అంత చదివితే వాళ్ళే చెప్పేస్తున్నారు, ఇంత చదివిన వాళ్ళు చెప్పేస్తున్నారు, నేను చెప్పగలుగుతున్నానంటే అలాంటివి ఏం లేదండి. దేవుడు మనకు నోరు ఇచ్చాడండి, మనం విన్న వాక్యాన్ని, నేర్చుకున్న వాక్యాన్ని. మరి అందుకే యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మన పర్సనల్ చేసుకుంటే మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వలోకానికి సువార్త ప్రకటించండి అని చెప్పింది. కానీ మీరు ఇంత డిగ్రీలు చేసే మరి సువార్త ప్రకటన చేయండి అని ప్రియులారా మరి యేసుక్రీస్తు వారు ఎక్కడ చెప్పినట్టుగా మనం లేదని మనం మరొకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే మనం ఇంకా చూసుకుంటే చూడండి అనేసి మనం పరిశీలన చేసుకుంటే మరి ఇంకా మనం ఒకసారి చూస్తే మోషే గురించి ఏమంటున్నాడో మనం ఒకసారి పరిశీలన చేసుకుందామండి. మోషే దేవుడు ఏర్పరచుకున్నప్పుడు మీరు మరి మోషే ఏమని చెప్పి మోషేకు దేవుడు ఏమని ఆజ్ఞాపించాడంటే మీరు ఇశ్రాయేలులను నువ్వు నడిపించేటప్పుడు మరి నేను వాడుకుంటానంటే అక్కడ మోషే గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే నేను నోటి మాంద్యం గలవాడను, నాకు నాలుక మాంద్యం గలవాడను, నేను మాటలు చక్కగా మాట్లాడలేను అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మనం మోషే గారి గురించి ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే అసలు మోషే మరి మాట్లాడగలవాడా నత్తివాడా ఏంటని మన ఆయన గురించి మన మోషే గారి గురించి ఒకసారి పరిశీలన చేసుకుంటే ఆయన గురించి రాయబడ్డ మాట ఏంటంటే చూద్దాం. చూడండి అపొస్తలుల కార్యంలో చెప్తున్నటువంటి మాట మోషే గారి గురించి. అపొస్తలుల కార్యములు మనం ఏడో అధ్యాయంలో చూసుకుంటే ప్రియులారా, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము అక్కడ 22వ వచనం చూసుకుందాం మనం. 7వ అధ్యాయం 22వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, మోషే ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించి మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను. ఇక్కడ ఏమని చెప్తున్నాడండి, మోషేనట ఏంటంటే ఐగుప్తు సకల విద్యలను అభ్యసించినట్టు మాటలయందును కార్యములయందును ప్రవీణుడై ఉండెను. చూడండి అంత మరి సకల విద్యలు ఆయనకు మొత్తము వచ్చు, మరి మాటలయందును మరి సకల విద్యలందు ప్రవీణుడై ఉన్నాడండి. ఆయన కానీ ఏమంటుండు మరి దేవుని ఎదుట నేను నోటి మాంద్యం గలవాడను అంటుండంటే చూడండి ఎంత తగ్గించుకున్నాడండి. చూడండి తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంకా మనము ఏమంటుండు మరి అలా దేవుడు వాడుకుంటాడండి. మరి మనకు జ్ఞానం ఉంది అని మనము జ్ఞానహీనులు వెర్రి వారిని ఏర్పాటు చేసుకున్నాడు. వెర్రిగా మనము నమ్మేసేయాలి అంతే. మనకు విన్నాము నేర్చుకున్నాము, మనకు ఎంత వస్తే అంత మనము సువార్తను ప్రకటన చేయాలి. అంతేగాని నాకు ఈ లోక సంబంధమైన జ్ఞానం లేదు, అయ్యో వాళ్ళ జ్ఞానం ఉంది, అందం ఉంది, డబ్బు ఉంది, వాళ్ళే చెప్తున్నారంటే సర్వసత్యం ప్రకటించడానికి నీకు ఏ డబ్బు ఏ హోదా ఈ లోక సంబంధమైన నీకు ఏది అవసరం లేదు. అందుకే మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. చూసుకుంటే మరి ఇంకా మనం పరిశీలన చేసుకుంటే మరి దేవుడు ఎక్కడైనా మరి గాడిదను కూడా వాడుకున్నాడంటే అవునండి, గాడిదను కూడా వాడుకున్నాడండి. ఎక్కడ మనం బిలాం దగ్గరలో మనం పరిశీలన చేస్తే బిలాం దగ్గర మరి గాడిదను కూడా వాడుకున్నట్టుగా మనము పరిశీలన చేసుకున్నాం. ఒక సమరయ స్త్రీని కూడా మరి యేసుక్రీస్తు వారు వాడుకున్నారంటే అవును వాడుకున్నాడు. ఆమె చెప్పిన తర్వాత ఆమె ఊర్లోకి గబగబ వెళ్ళేసి నేను చేసినవాడిని చెప్పినవాడు ఈయన క్రీస్తు కాడా అని అంటే మరి ఊరు ప్రజలు అందరు వచ్చి అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు చెప్పింది కాదు మేము చూసి ఇప్పుడు మేము చెప్తున్నామంటే ఈయనే లోక రక్షకుడు అనేటటువంటి మాట మనము బైబిల్ గ్రంథంలో చూసుకోగలుగుతున్నాం. అంటే చూడండి ఇంకా మనం పరిశీలన చేసుకుంటే వాడుకుంటాడండి. మనం వాడుకుంటాడు. ఇప్పుడు మనకు పిల్లాడు ఉన్నాడు మరి 10 సంవత్సరాలకు కూడా మరి సగం మాట్లాడతలేడు. ఆ 10 సంవత్సరాలు దద్దం బెబ్బే అన్నాడు అనుకోండి, మనకు బాధ ఉంటుందా? ఉండదా? మరి ఇంత వాక్యం మరి చెప్తున్నానే, మరి నా పిల్లలు ఇంత వింటున్నారు, మరి వాళ్ళకు నోరిచ్చాను, మంచి మనసు ఇచ్చాను, మరి వాళ్ళకు మాట్లాడగలిగే నోరు నాలుక ఉంది, మరి అయినను నా మాటలు ఎందుకు వీళ్ళు చెప్తలేరని మరి మనందరం ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మరి బాధపడాడు అనేది మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం సహోదరుడా. ఇంకొకటి మనం ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే ఇంకా మరి మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడు బాధపడతాడని మనం ఒకసారి ఎప్పుడైనా గమనించగలుగుతున్నామంటే మనం గమనిస్తలేము. అందుకే మనం ఏం చేయాలంటే సువార్తను నేర్చుకోవాలి, సువార్త ప్రకటన చేయాలండి. మనం నేర్చుకున్న దాన్ని విన్నదాన్ని మన ఇతరులకు ప్రకటన చేయాలండి. మరి దేవుడు చెప్పకపోతే బాధపడుతుందని మనము మొదట గ్రహించాలండి. ఇంకా మనం చూసుకున్నట్టయితే వాటికి భాష లేదట, వాటి మాట లేదు, కానీ వాటి స్వరము వినబడదు. ఏంటంటే వాటికి భాష లేదు, వాటికి మాట లేదు, వాటి స్వరము కూడా వినబడదు. వాటి కొలనూరు భూమి అంతటా వ్యాపించి ఉన్నదట. చూసుకుంటే చూడండి వాటికి మాట లేదు, వాటికి మాట లేదట, కానీ అవి వాటికి స్వరం లేదు, కానీ ఏం చేస్తున్నాయట వాటి కొనలను భూమి అంతటా మరి ప్రకటన చేస్తున్నాయట. మనం ఒకసారి చూసుకుంటే కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. కీర్తనకారుడు చెప్తున్నాడు, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మనం 1 నుంచి 5 మట్టుకి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ రాయబడిన మాటలు మనము చదువుకుందాం. చూడండి
ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి. చూడండి, ఆకాశమే దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనియు ప్రచురింప చేయుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాట లేదు, వాటి స్వరము వినబడదు. వాటి కొనలు ఏమంటుండే భూమి అంతటా వ్యాపించి ఉన్నవి. లోక దిగాంతం వరకు వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఏమంటున్నాడు? వాటి ప్రకటనలు, వాటికి ఆకాశము ఏమంటే ఆకాశం దేవుని మహిమను ప్రచురింపజేస్తున్నదండి. ఆకాశం ఏం చేస్తుందంటే దేవుని మహిమను ప్రచురిస్తుంది. మరి అంతరిక్షం ఆయన చేసిన చేతి పనిని ప్రచురిస్తుంది. మరి రాత్రికి రాత్రి పగలుకు పగలు ఏం చేస్తున్నాయి ఇవటంటే ఆయన మహిమను ప్రకటన చేస్తున్నాయి. చూడండి, వాటికి భాష లేదు, మాట లేదు, అయినా కానీ అవి సువార్త ప్రకటన చేస్తున్నాయండి. మరి మనకు నోరు ఇచ్చాడండి, మనకు నాలుక ఉంది, మరి అయినా మనం ఏం చేస్తున్నాం? మరి దేవుని పనిలో ముందుకు సాగుతున్నామా లేదా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చూస్తే ఎవరిని గురించి ప్రకటన చేస్తున్నాయంటే దేవుని మహిమను మరి ఇక్కడ ప్రకటన చేస్తున్నాడు. మరి దేవుడు కలగజేసిన ఈ సృష్టియే దేవుని మహిమ పరుస్తుంటే, మరి దేవుని ఘనపరుస్తుంటే మరి ఆయన పోలికలో ఆయన స్వభావాన్ని సృష్టించిన మనలము మరి ఇంకా ఆయనను మనం ఎలా ఘనపరచాలి, ఎలా స్తుతించాలి, మరి ఆయన మహిమకు ఎలా మనం కీర్తి తీసుకురావాలనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరి చూడాలి ఇంకా మనల్ని ఎలా పిలిచాడంటే మరి ఆయన కృపా మహిమకు కీర్తి తేవాలని, మనల్ని పరిశుద్ధులుగా ఉండాలని, నిర్దోషులుగా ఉండాలని దేవుడు మనల్ని కావాలనుకున్నాడండి. మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో అక్కడ రాయబడిన మాటలు ఏంటి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ చెప్పబడిన మాట అంటే ఏంటో చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తాను చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషమునై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఆయన ఏదైతే మనం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని మరి జగత్తు పునాది వేయబడక మునిపే మరి క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నటువంటి దేవుడు మరి మనం ఆయన పని చేయకపోతే బాధపడడాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందామండి. ఇంకా చూసుకుంటే చూడండి, దానిని మీరు చేయకూడదు, మరి ఆయన పనినే మీరు చేయకూడదు అని అపవాదిగాడు ఈరోజు ఏం చేస్తున్నాడో చూడండి. యూదల దూరిపోయినట్టుగా మనలో కూడా దూరిపోయి మరి దేవునిలో ఉన్న సరళత నుండి మరి ఆయన వాక్యంను మనం చెప్పకుండా భయపెట్టేస్తున్నాడు అండి. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి మనము ఎక్కడ ఉన్నామని మరి ఇదిగో న్యాయపతి వాకిట నిలిచి ఉన్నాడు అంటున్నాడు. చూడండి ప్రియులారా, వచ్చివాడు ఆలస్యం చేయటం లేదు. మనము ఏం చేయాలి, ఇంకా మనం ఎలా ఉండాలి? చూడండి, ఒక వచనం మనం చూసుకుందామండి. ఇంకో రోమ సంఘానికి రాస్తున్నటువంటి అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే అక్కడ రోమ 1:20 చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, రోమ 1:20 చెప్తున్నాడండి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరుత్తులై ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యత్వము అక్కడ ఏమని చెప్తున్నారు చూడండి, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగతుత్పత్తి మొదలుకొని మరి సృష్టింపబడిన వస్తువులు ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవని మనం ఇక్కడ చెప్తున్నట్టు చూడండి. సూర్యుడు ఎన్నడైనా మరి దేవుడు సృష్టించిన ఈ సూర్యుడు వేడి ఎప్పుడైనా తగ్గిందని మనం పరిశీలన చేసుకుంటే తగ్గలేదండి. ఇవన్నీ శూన్యంలో తిరుగుతూ ఉన్నాయి. ఆయన తిరిగే క్రమంలో ముందు కానీ వెనుకకు కానీ తిరుగుతున్నాయా అంటే తిరుగుతలేవండి. చూడండి, మన వాచ్ ఉంది, మన వాచ్ ఏమైనా ఎప్పుడైనా వెనుకకు ముందుకు తిరగచ్చు, కానీ మరి దేవుడు సృష్టించిన ఈ శూన్యంలో తిరుగుతున్నటువంటి ఇవన్నీ మరి వెనుకకు కానీ ముందుకు కానీ తిరిగినటువంటి పరిస్థితి. అంటే చూడండి, ఇవి మరి ఆయన దేవత్వమును మరి ఆయన చిత్తంను నెరవేర్స్తలేవంటే చూడండి, మరి నెరవేరుస్తున్నాయండి. పరిశీలన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయట అంటే చూడండి, జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయంటే నాలుక వశంలో ఉన్నాయండి. జీవ మరణములు ఎవరి వశంలో ఉన్నాయండి? నాలుక వశంలో ఉన్నాయి. నువ్వు సత్యాన్ని బోధిస్తావా?
నీకు నిత్య జీవం కలుగుతుంది. నువ్వు అసత్యాన్ని బోధిస్తావా, నీకు నిత్య నరకమే. జీవాన్ని ప్రేమించి మరి మంచి దినములు చూడగోరువారు మరి వేటిని ప్రకటించాలి, వేటిని నేర్చుకోవాలి, వేటిని చెప్పాలంటే చూడండి, జీవాన్ని ప్రేమించి మంచి దినములు చూడగోరువారు చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను ఏం చేయాలండి, కాచుకోవాలమంటుండండి. కాచుకోవాలి. చెడ్డ మాటలు అంటే కలిపి చెరిపేటటువంటి మాటలు, ఇవే భిన్నమైన సువార్త అండి. చెడ్డ మాటలు అంటే కలిపి చెరిపేటటువంటి మాటలు భిన్నమైన సువార్త. అసత్యపు మాటలు అండి. ఏంటంటే భిన్నమైన సువార్త, అసత్యపు మాటలు. మరి ఇవే ఇంకా అసత్యపు సువార్త. ఇవన్నీ ఈ రోజుల్లో మరి సాతానుగాడు కల్పింపజేశాడండి. కల్పింపజేసి మరి మనం దేవునిలో ఉన్న సరళత నుండి ఎలాగైనా తప్పించాలని వాడు మరి గర్జించి సింహం వల్ల తిరుగుతున్నాడు. ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. ఎందుకు అంటే దేవుడు మనల్ని సృజించాడు. మనకు ఇవ్వబడిన ఈ బాధ్యత ఏంటంటే మనలో ఒక్క అవయవం మనలో ఉంచినాడు. ప్రతి అవయవం దేవుణ్ణి మహిమపరచాలండి. మనలో ఉంచబడిన ప్రతి అవయవం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి. ఈ నోరు మరి ఈ నాలుక మనకు దేవుడు ఇచ్చింది అందుకండి. కానీ వాటిని మనము కడుపు కోసమే ఉపయోగిస్తున్నామా, మరి దేవుని మాట కోసమే? చూడండి, మనము దేవుడు ఈ నోరు ఇచ్చాడు, నాలుక ఇచ్చాడు, మనం తింటున్నామండి. ఓన్లీ తినడానికి మాత్రమే మనకు దేవుడు ఈ నోరు నాలుక అనేది కాదు, కానీ ఆయన వాక్యాన్ని ప్రకటించాలి, ఆయన సువార్తను ప్రకటన చేయాలి, ఆయన మహిమను, ఆయన దేవత్వమును, ఆయన మహిమకు కీర్తి తేవాలి, ఆయనను గణపరచేవారిగా, ఆయన కీర్తించేవారిగా మనం ఉన్నామా లేమా అనేది మనల్ని మనమే ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా చూసుకుంటే మనము రోమ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, ఇక్కడ మనము 11వ వచనంలో పరిశీలన చేసుకుంటే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే చూడండి, నాతోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగు ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. ఏం చేయాలంటే ప్రతి వాని మోకాలు నా ఎదుట వంగును, ప్రతి వాని నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభు చెప్పుచున్నాడు. ఏంటండి, ప్రతి వాని నాలుక దేవుని ఏం చేయాలట? ఇక్కడ ఏం చెప్తున్నాను? ప్రతి వాని మోకాలు నా ఎదుట వంగునట్టు ప్రతి వాని నాలుక దేవుని స్తుతించాలి. మనకి ఈ నోరు ఇచ్చిందే మరి దేవుడు స్తుతించడానికి, ఆయనకు కీర్తి తేవడానికి, ఆయనను గణపరచడానికి ఈ నోరు ఇచ్చింది. అందుకండి మనం అది మాత్రం చేయటం లేదు. ఎందుకంటే చూడండి, ఈ నాలుక ఎందుకు ఇచ్చంటే దేవుని స్తుతించడానికి, మరి ఆయనను గణపరచడానికి. మరి మనం ఎవరిని చూపించాలి చెప్పండి? మరి ఎవరిని గణపరచాలి, ఎవరిని చూపించాలి అని మనం పరిశీలన చేసుకుంటే చూడండి ప్రియులారా, ఫిలిప్పుకు రాసిన పత్రిక మనం ఒక వచనం చూసుకుందామండి. ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం 9 నుంచి మనం పరిశీలన చేసుకున్నట్టయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, అందుచేత పరలోకంలో చూడండి, ఫిలిప్పులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం ఇక్కడ పరిశీలన చేసుకుందామండి. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామముకు పైనామము ఆయనకు అనుగ్రహించను. దేవునికి మహిమ కలగాలి, దేవునికి కీర్తి కలగాలంటే మనము యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకోవాలండి? ప్రభువు అని ఒప్పుకోవాలండి. ఏమని చెప్తున్నాడు? చాలా స్పష్టంగా రాయబడి ఉన్నది వాక్యం. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్న 3 లోకాల్లో ఉన్నవారిలో కానీ ఏంటంటే ఇక్కడ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై, తండ్రికి మహిమకు తీసుకురావాలంటే మనం ఏం చేయాలంట? ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవునికి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికంగా హెచ్చించి ప్రతి నామముకు పైనామము ఆయనకు అనుగ్రహించను. మనం దేవునికి మహిమ కీర్తి తేవాలంటే ప్రియులారా, మనం ఏం చేయాలంటే యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోవాలా, మరి యేసుక్రీస్తును అయ్యా అని ఒప్పుకోవాలా? ఈరోజు యేసుక్రీస్తును చాలామంది తండ్రి అయ్యా అని చెప్తున్నటువంటి మాటలు మనం వినగలుగుతున్నాము, పాటల్లో కానీ చెప్పడంలో కానీ. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందండి? తండ్రికి మహిమ కావాలంటే యేసుక్రీస్తును నీ నాలుకతో ప్రభు అని, నీ నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి. అందుకే ఇక్కడ రాయబడిన మాటలు. మరే వీళ్ళు ఏమంటారు అక్కడ? అయ్యా తండ్రి, ఏస్ అయ్యనా, ఏస్ తండ్రా? ఇవేనండి చెడ్డ మాటలు, కపటపు మాటలు, అసత్యపు మాటలు. ఏంటండి? ఇదే వాక్యాన్ని కలిపి చెరిపేటటువంటి మాటలు. ఈ మాటలండి, ఈ మాటలు చెప్తే నువ్వు నిత్య జీవానికి వారసుడవా? నీకు రక్షణ కలుగుద్దా అంటే నిత్య జీవానికి వారసుడుగా నీకు రక్షణ కూడా కలగదు. గమనించుకోవాలి. చూడండి, ఇప్పుడు అద్దంలో చూసుకుంటే నీ ముఖమే కనబడుతుందా, మరి రాక్షసు ముఖం కనబడుతుందా?
చూడండి, అద్దంలో చూసుకుంటే మన ముఖమే కనబడుతుంది కదా. మరి నువ్వు క్రీస్తులోనికి మరి బాప్తిసం తీసుకున్న నువ్వు, క్రీస్తును ధరించుకున్న నువ్వు, మరి నీకు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతున్నాయా? అంటే అర్థమైతే నువ్వు మరి ఏమని చెప్పాలి? రాయబడి ఉంది ఏమని అక్కడ? మరి తండ్రికి మహిమ కావాలంటే యేసుక్రీస్తును ప్రభు అని నీ నోటితో ఒప్పుకోమంటుండు. మరి ఇక్కడ చాలామంది అయ్యా అనేటటువంటి పరిస్థితి. చూడండి, వాక్యాన్ని పరిశీలిద్దామండి. వాక్యం ఏం చెప్తుందో వాక్యాన్ని అనుగుణంగానే మనము మరి వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే వారంగా ఉండాలని క్రీస్తు ప్రేమను బట్టి మరి అందరినీ బతిలాడుకుంటున్నాను. చూడండి, ఇంకా మనము మరి చూసుకుంటే ఎందుకు అర్థం అవ్వడం లేదంటే మరి వీళ్ళు తీసుకున్న బాప్తిసాలు కరెక్ట్ కావండి. చూడండి, మనము మారలేదండి, మన లోపల స్వభావము అలాగనే ఉంది. అందుకే వీళ్ళు మరి వాక్యాన్ని కాకుండా భిన్నమైన సువార్తను ప్రకటించేవారుగా చాలామంది ఈ రోజులో మరి అపవాదిగాడే వాడే వెలుగు దీత దేశం మరి వేసుకున్న వారి పరిచారకులు, నీతి పరిచారకుల వేషము వేయించి ప్రియులార సంఘంలో చాలామంది మరి సువార్త వాడు ఇప్పటికే మొదటి శతాబ్ద కాలంలో బయలుదేరిండు. అప్పటి నుంచి మరి ఇప్పటికి కూడా మరి వాడు ఆ పని చేస్తూ ఉన్నట్టుగా మనం గమనించుకోవాలి. ఇంకా చూసుకుంటే చూడండి, నువ్వు మంచిగా ఉంటే మంచిగా ఉంటే నీకు అన్నీ మంచిగానే కనబడతాయి. అంటే మరి చూడు, చెడ్డగా ఉంటే మరి అంటే యేసు ఏమని నమ్మాలని బైబిల్ చెప్తుందండి. చూడండి, యేసును ఏమని నమ్మాలని బైబిల్ చెప్తుందంటే మరి ప్రభు అయ్యనా అని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. చూడండి, అందుకే మనకు రోమా 10:9-10 చెప్తున్నటువంటి మాట ఏంటని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, రోమా 10వ అధ్యాయము రోమా 10:9-10 వచనములు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, 9-10 ఏమంటుండే ఇక్కడ 9లో, అదేమనగా యేసు ప్రభువాని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపనని నువ్వు హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షించబడదువు. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు. ఏమంటుండండి ఇక్కడ చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో ఒప్పుకొనును. ఏమనగా చూడండి, రక్షణ కలిగినట్టు ఏమన్నా నోటితో ఒప్పుకోవాలంటే ఏమంటుండే ఇక్కడ మనం ఏమని ఒప్పుకోవాలంటే అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకో అని చెప్తున్నాడు. ఇక్కడ వేరే ఏం చెప్తున్నాడు? ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి అంతే. ఇవన్నీ కొట్టేశాడు, నువ్వు ఏమన్నా ఇవన్నీ కాదు. ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటి? మనం ఈ వాక్యాన్ని మనము మరి దృష్టిలో ఉంచుకోవాలి. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు అని చెప్పి ఇంకేమంటే, ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలండి. ఎక్కడ ఏమంటుండో నోటితో ఒప్పుకోవాలంటాడు. మరి యేసుక్రీస్తు ఏమని ఒప్పుకోవాలి ఈరోజు? ప్రభువానా అయ్యానా? మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా చూడండి, మన రాయబడిన వాక్యము మనల్ని మరి ప్రభువు అని ఒప్పుకోమంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మరి చాలామంది మరి అయ్యా అని ప్రకటిస్తున్నటువంటి మాట చూడండి, ఇవి చెడ్డ ఈ మాటలు ఏ మాటలని మనం పరిశీలన చేసుకుంటున్నామండి? ఈ మాటలు మరి చెడ్డ మాటలు. యేసు అయ్యనా? చూడండి, నువ్వేమని బాప్తిసం తీసుకున్నావు చెప్పండి, నువ్వేమని బాప్తిసం తీసుకున్నావు అని ఒకసారి నువ్వు ఆలోచించండి. ఇది ఏ మాట అండి? ఇది చెడ్డ మాట కాదా? యేసుక్రీస్తు అయ్యని చెప్పేటటువంటి మాట ఇది చెడ్డ మాట, మంచి మాట? ఇది కపటం మాట అనేది అసత్యపు మాటేనా? కాదా? మరి రక్షణ ఉంటుందా? మరి ఈ నామం ఇలా బోధిస్తే మరి నీకు రక్షణ ఉంటుందా? జీవాన్ని మరి నువ్వు మరి ఇవన్నీ మరి జీవంను ప్రేమించేవా అంటివేనా? చెప్పండి, ఎక్కడ ఉన్నామండి? మనం ఒకసారి పరిశీలన చేసుకుందామా? ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే మన పరిస్థితి ఏంటి అసలు? చూడండి, ఆసక్తి ఉంది కానీ ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదా అంటుండు అపొస్తలులైన పౌలు. రోమ మరి ఇశ్రాయేలు కోసం వాపుతున్నటువంటి మాట మనం రోమ సంఘం మరి రోమిలకు రాసిన పత్రికలు చూసుకుంటే ఏమంటుందండి, వాళ్ళకు జ్ఞానం ఉంది కానీ ఆ జ్ఞానము మరి ఆసక్తి ఉంది కానీ అది జ్ఞానానుసారమైనది కాదు అంటుందండి. చూసుకుందాం మరి ఆ వచనం కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే, మన మనకి ఆసక్తి ఉంటే సరిపోదండి. ఆ ఆసక్తి ఎలా ఉండాలట? జ్ఞానానుసారంగా ఉండాలంటుండు. అందుకే మనకు రోమిలకు రాసిన పత్రిక మరి 10వ అధ్యాయంలో మనం 1-2-3 వచనాలు చదువుకుంటే అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవాలని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయ్యే ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి నేను సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించకపోనుచు దేవుని నీతికి లోబడలేదు. ఏమంటే ఇక్కడ చెప్తున్నట్టు, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనుచు దేవుని నీతికి లోబడటలేదు. అదండి ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, తమ స్వనీతిని
స్వనీతిని స్థాపించుకొని మరి దేవుని నీతికి లోపడటలేదండి. వాక్యంలో ఉన్నది ఒక్కటి, మరి యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోమంటుంది. మరి దేవునికి మహిమ కలగాలంటే యేసుక్రీస్తు ప్రభువు విశ్వసించాలే, మరి నీ హృదయం అందు విశ్వసించి నీ నోటితో ఒప్పుకోమంటుండండి. ఆయన వాటిని మాత్రం చేయటం లేదు. మరి చూడండి, మనకు ఆసక్తి ఉంటే సరిపోదండి, ఆసక్తి జ్ఞానానుసారమైనది కావాలండి. ఆ జ్ఞానానుసారమైన ఆసక్తి లేకపోతే నువ్వు ఎంత చేసినా వేస్టే. మనకు వాక్యానుసారమైన జీవితమే మన హృదయాల్లో ఉండాలి. కానీ ప్రియులారా, మరి ఈలోక సంబంధమైన కల్పన కథల మట్టుకు మనము తిరిగితే మనకు రక్షణ ఉందంటే రక్షణ ఉండదు సహోదరులారా. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు వాళ్ళను ప్రేరేపించి అసత్యంలోనికి ఎంతోమందిని నడుపుతున్నారండి. చూడండి, వాళ్ళని ప్రేరేపించి ఎంతోమందిని అసత్యంలోనికి నడిపేటటువంటి వారు మరి వీళ్ళని ఎక్కడికి నడిపిస్తున్నారంటే చూడండి, వీళ్ళని నిత్య నరకానికి నడిపిస్తున్నటువంటి పరిస్థితి. చూడండి, శరీరులు మాకు శత్రువులు కాదండి, మేము వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా, మరి బైబిల్ ఏం చెప్తుంది, బైబిల్ ప్రకారంగానే మరి మనకు పరిశుద్ధాత్మని బోధ, మరి అపొస్తలులు ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడుతున్నామా లేదని మనము తెలుసుకుంటున్నాము, బైబిల్ను పరిశీలిస్తున్నాం. కానీ ఇదే ఒక సంఘాన్ని కానీ ఒక సంస్థను కానీ ఉద్దేశించి చెప్పబడినటువంటి వాక్యం మాత్రము కాదు. పరిశీలన చేసుకోవాలి. ఏంటంటే చూడండి, మనము బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగా మనం చేయాలండి, మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం పరిశీలన చేసుకోవాలి. ఇప్పుడు మరి నువ్వు ఎంతోమందిని నిత్య నరకానికి నడిపించేటటువంటి వారిగా ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుంది, ప్రభువు ఆయనను మరి తండ్రికి మహిమ కావాలంటే ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆయనను హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటేనే మరి నీకు రక్షణ అని వాక్యం చెప్తుంది. మరి అయ్యాన్ని మాత్రం చెప్తలేదు. ఈ చెడ్డ మాటలు, కపటం మాటలు మనలో కలిగించేవాడు వీడు అపవాదిగాడండి. శరీరులు మనకు శత్రువులు కాదు, మనం పోరాడేది అపవాదితోనే. ఒకసారి మనం పరిశీలన చేసుకుందామండి. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే చూడండి, బైబిల్ దగ్గరికి మనం రావాలండి. బైబిల్ దగ్గరికి వస్తేనే మనకు ఈ సర్వసత్యం అనేది అర్థమవుతుంది. ఇంకేమంటుండంటే చూసుకుంటే మన నాలుక ఎలా ఉండాలంటుండండి. ఇప్పుడు మన నాలుక ఎలా ఉండాలంటే త్వరగా రాయవని కలం వలె ఉండాలంటుండండి. మన నాలుక ఎలా ఉండాలట, త్వరగా రాయవని కలం వలె ఉండాలంటుండే. కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కీర్తనల గ్రంథము 45:1 చెప్తున్నటువంటి మాట ఏమంటుండండి, నా నాలుక త్వరగా రాయవని కలం వలె ఉన్నది అంటుండండి. చూసుకుంటే ఇంకా నాలుకతో రాయాలి. ఎక్కడ రాయాలి మరి ఈ నాలుకతో ఎక్కడ రాయాలంటున్నాడు చూడండి. మనకు పెన్ను ఉందండి, కలము అంటే త్వరగా రాయాలంటే జేబులో ఉండేటటువంటి కలము. మన దగ్గర పెన్ను ఉందనుకోండి, పేపర్ మీద టకటక రాసేస్తాము. ఒకవేళ బల్పం ఉందనుకోండి, మనం ఏం చేస్తామండి, పలక మీద రాసేస్తాము. మరి నాలుకతో రాయమంటుండు, నా నాలుక త్వరగా రాయవని కలం వలె ఉందంటే మరి ఈ నాలుక ఎక్కడ రాయాలట, మెత్తనైన హృదయముల మీద జీవం గల ఆత్మతో రాయమంటున్నాడు. ఎక్కడ రాయాలండి, సువార్త ప్రకటన చేసి ఎక్కడ రాసుకోవాలట అండి, మెత్తనైన హృదయముల మీద మనం రాసుకోవాలని మనకు వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుందండి. చూసుకుందామండి, నాలుకతో రాయాలి, ఎక్కడ మెత్తనైన హృదయముల మీద రాయాలని మరి జీవం గల మనం కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు మరి కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే 2 కొరింథీ 3వ అధ్యాయము 2 కొరింథీ 3వ అధ్యాయము 2-3 వచనాలు మనం పరిశీలన చేసుకుందామండి. 2 కొరింథీ 3వ అధ్యాయం 2-3 వచనాలు. మీ హృదయం మీద రాయబడి ఉండి మనుషులు అందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రికలు మీరే కారా, రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారని మీరు తేటపడబడుచున్నారు అంటుండే. ఏమంటుండే చూడండి, ఇక్కడ రాతి పలకల మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములను పలకల మీద జీవం గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలంగా రాయబడిన క్రీస్తు పత్రికలై ఉన్నారు అంటున్నాడు. చూడండి, సిరాతో కాదు, మనం పెన్ను ఈ పిలకలు ఉంటే ఈ పెన్నులు ఉంటే మనము పేపర్ల మీద రాస్తాం, కానీ జీవం గల ఆత్మ మీద ఎక్కడ రాయాలట, మన హృదయం అనే పలకల మీద రాసుకోమని మరి వాక్యం చాలా స్పష్టంగా చేస్తుంది. నాలుకతో మరి మనం ఏం చేయాలంటే ప్రియులారా, ఈ నాలుకతో మనం సర్వసత్యంను చెప్పాలండి. నాలుక మనము మరి దేవుని గూర్చిన సత్యాన్ని ప్రకటన చేయాలి. అందుకే మనకు ముళ్ళు గుచ్చుకుంది అనుకోండి, ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళును మరి సహోదరునికి చాలా బాధేస్తుంది, ఆ ముళ్ళు ఎందుకు తీద్దాంలే అనుకుంటే మరి అది కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందండి, అది కొట్టేయవలసి వస్తుంది. కాబట్టి మరి అది కొంచెం నొప్పి అయినా కానీ తీసేస్తే మరి తర్వాత మంచిగా ఉంటుంది. కాబట్టి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మరి చెప్తున్న వాక్యం మరి ఎవరికైనా బాధ కలిగిస్తుందంటే మనం చెప్పేటటువంటి వారం అండి. మనకేం చెప్పండి అండి, మనం సువార్త ప్రకటించాలి, మనం బూర ఊదాలి, మనం చెప్పేది
మరి వాళ్ళు సత్యం చెప్తున్నాం కాబట్టి వింటారా వినదా అనేది వాళ్ళ విధేయతకు వాళ్ళే. మనం మాత్రము సువార్తను ప్రకటన చేయాలండి. ఇంకా మనం చూసుకుంటే ఇప్పుడు క్రైస్తవులుగా మన బాధ్యత ఏంటంటే అనేక మందిని క్రీస్తులోనికి మరి నడిపించాలండి, సంఘంలోనికి చేర్చాలి. ఏంటండి, అనేక మంది క్రీస్తులోనికి నడిపించాలి, మరి సంఘంలోనికి చేర్చాలండి. అంటే సంఘంలోనికి చేర్చినప్పుడు మరి మనము వాళ్ళని సంఘం అంటే క్రీస్తు మరణము మరి ఏం చేశాడండి, మన సంఘంలో చేరిస్తే ఈ సంఘం ఎదుట మరే పాతాళలోకపు ద్వారములు నిల్వ నేరము అంటున్నాడు. ఏంటండి, మనం క్రీస్తులోనికి మరి నడిపించి మరి సంఘంలో చేరిస్తే ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారములు నిల్వ నేరవు అంటున్నాడు. మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు మరణం నిరార్థకం చేసి అక్షయత జీవంను సువార్త వలన మరి వెలుగులోనికి తీసుకొచ్చినట్టుగా మనం చూసుకోగలుగుతున్నాం. అంటే ఇది చెప్తేనే వాళ్ళకు రక్షణ అండి. ఏంటంటే ఇది చెప్తేనే వాళ్ళకు రక్షణ. ఏమని చెప్పాలి, యేసుక్రీస్తుని ఏమని మరి నమ్ముకోవాలి చెప్పండి, యేసుక్రీస్తుని ఏమని నమ్మాలి ఈరోజు అంటే పెళ్ళిళ్ళు మరి మీకు యేసుక్రీస్తుని నమ్ముకుంటే మరి పెళ్ళిళ్ళు అవుతాయి, లేకపోతే మీ పిల్లలకు మంచి చదువులో పాస్ అవుతారు, లేకపోతే మీరు జాగలు భూములు కొంటారు, మీకు మంచి ఆరోగ్యం వస్తుంది. ఈ లోక సంబంధమైన వాటిని చెప్పాలా చెప్పండి. ఈ బోధ ఏ బోధ అండి, ఈ బోధ చెడ్డ మాటలేనవి, కపటపు మాటలైనా, అసత్యపు మాటలే అండి. ఏంటండి, ఏమని నమ్మాలి? క్రీస్తు దగ్గరికి వచ్చిన యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీకు ఏమని చెప్పాలి మరి చెప్పండి. ఈరోజు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన నీకు మరి ఏమని ప్రకటించాలి? ఈ లోక సంబంధమైన కార్లు, బంగ్లాలు, తోటలు, మరి పెళ్ళిళ్ళు అవన్నీ క్రీస్తు నమ్ముకున్న వాళ్ళకి జరుగుతలేవంటే మీకన్నా ఎక్కువనే జరుగుతున్నాయి ప్రియులారా. ప్రతి ఒక్క మనం ఒకసారి గమనించాలి. అసలు యేసుక్రీస్తు నమ్ముకుంటే నీకు ఏమని చెప్పాలి? పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, నరకం నుండి తప్పించబడతావు. మరి చూడండి, యేసుక్రీస్తు మరి వేటి కోసం సిలువ ఎక్కాడు అనేది మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మనకు నిత్య జీవాన్ని ఇచ్చడానికి, ఈ లోక సంబంధమైన వాటిని విషయంలో కాదు ప్రియులారా. మనం యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నువ్వు నీకు పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, నరకం నుండి తప్పించబడతావు, మరి ఇంకా నిత్య జీవానికి వారసులవుతావు అని ఇది ఈరోజు మనం ప్రకటన చేయాలండి. ఇంకా మనం ఒక వాక్యాన్ని చూసుకుందాం. ఎపిసీలకు రాసినటువంటి పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎపిసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూసుకుంటే 4:14-15 చెప్పబడిన మాట ఏంటంటే చూడండి, అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశంను ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎరుగొట్టబడినట్టు వారమై ఉండక ఏమంటుండండి, ప్రేమ కలిగి సత్యం చెప్తూ క్రీస్తు వలె ఉండటకు మనం అన్ని విషయంలో ఎదుగుదాం. ఏంటండి, మనం ప్రేమ కలిగి సత్యం చెప్పుచు మరి క్రీస్తు వలె అన్ని విషయంలో మనము ఎదుగుదాం. అంటే ఏమని చెప్తుండో, అసత్యం వలన దేవుని సత్యం మరి ప్రభులదండి. అందుకే ఏమంటుండే, మన ప్రేమ కలిగి సత్యం చెప్పుచు క్రీస్తు వలె ఉండాలండి. మనం ఏం చెప్పిన సత్యమే చెప్పాలి, వాక్యము ఉన్నది ఉన్నట్టుగా మనం ప్రకటన చేయాలండి. మనం సత్యమే చెప్పేవారిగా ఉన్నాము. ఇంకా చూసుకుంటే మరి చూడండి, మనం ఒక అసత్యం చెప్పవడం వలన మరి దేవుని సత్యము ఎప్పటికి కూడా ప్రబలదండి. ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ఇంకొక వచనం మనం చూసుకుందాం. కొరింథీయులకు రాసిన పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, 1 కొరింథీ 1:21 చూసుకుంటే మనం ఇక్కడ చెప్తున్నాము, రాయబడిన మాట ఏంటంటే, మీతో చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయం 21వ వచనం, మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించేవాడు దేవుడు. ఏంటండి, మీతో కూడా క్రీస్తు యందు నిలిచి ఉండునట్లుగా మిమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు మరి దేవుడు అనేటువంటి మాట మనం చూసుకోగలుగుతాం. అంటే బైబిల్ కాక మరి బయట విషయాన్ని చెప్తున్నారండి, బైబిల్లో ఉన్నవి చెప్పాలండి. మనం ఏం చేస్తున్నారండి, చాలామంది మరి బైబిల్లో కాక మరి బైబిల్లో లేనివి మరి బయట విషయాలు, ఈ సృష్టి గురించి, వాటి గురించి, వీటి గురించి చాలామంది చెప్తున్నారు. మనం ఏం చెప్పాలంటే, మనము బైబిల్లో ఉన్నట్టు పరిశుద్ధాత్మ అపొస్తల ప్రవక్తలు వేసిన ఆ పునాది పైన మనము కట్టబడాలండి. వేసిన పునాది పైన మరొక పునాది ఎవడు వేరేనుడు ఎలా వేస్తున్నారో వారు మీరు మరి జాగ్రత్తగా తెలుసుకోమని చెప్తున్నటువంటి మాటలు మనం చూసుకోగలుగుతున్నామండి. ఇంకా చూడండి, బాప్తిసం తీసుకున్నప్పుడు మరి ఏమని క్రీస్తును నమ్మాలి, ఏమని క్రీస్తును విశ్వసించాలండి. నువ్వు బాప్తిసం తీసుకుంటుంటే మరి బాప్తిసంలోనికి నువ్వు ఏమని తీసుకున్నావు, క్రీస్తును ఏమని వినాలి, క్రీస్తును ఏమని ధరించుకుంటున్నావు, ఒకసారి ఇది నువ్వే పరిశీలన చేసుకోవాలి. క్రీస్తుని గురించి నువ్వు వినాలి, వాక్యం చదవాలండి. అందుకే అపొస్తలుల కార్యంలో చెప్తున్నటువంటి మాట, అపొస్తలుల కార్యంలో పేతురు చెప్తున్నాడండి. అపొస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో పేతురు చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి వింటే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి,
మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివారు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవడని అక్కడ ఉంటుందండి. చూడండి, మనం 32వ అధ్యాయము 38 నుంచి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ రాయబడి ఉండే, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిరి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు అని చెప్పి ఇక్కడ చెప్తున్నమాట. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దురస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా చూసుకుంటే చూడండి ప్రియులారా, ఇక్కడ ఏమంటుండండి, మరి మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామంలో మరి బాప్తిసం పొందుడని మరి అక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చూసుకుందాం. ఇంకా ఎపిఎస్లకు రాసిన పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎపిఎస్సి 1:13 మనం చూసుకుంటే ఇక్కడ ఏమని చెప్తున్నాను చూడండి, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారు. ఏంటండి, మనం ఏమి వినాలంటున్నాడు, మీరు సత్యవాక్యమును వినాలి. ఏంటంటే సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త. సత్యవాక్యం అంటే ఏంటండి, రక్షణ సువార్త. రక్షణ ఎన్ని ఉందండి, సువార్తలో ఉంది. సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారు అంటున్నాను. చూడండి, ఇంకా అదే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనంలో మనం ఇక్కడ పరిశీలన చేసుకుంటే చెప్తున్న మాట ఏంటంటే చూడండి, ఫిలిప్పు దేవుని రాజ్యంను గూర్చియు యేసుక్రీస్తు నామంను గూర్చి సువార్త ప్రకటించుచుండగా. ఏమంటున్నాడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఫిలిప్పు ఏం చేస్తున్నట, ఫిలిప్పు దేవుని రాజ్యంను గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా అంటాడు. అంటే ఆయన నామము నామం అంటే సువార్త ప్రకటిస్తుండండి. ఆయన మనం ఏం చేయాలంటే సువార్తని అంటే ఫిలిప్ మొదటి శతాబ్ద కాలంలో కూడా వాళ్ళు ఏం చేశారంటే సువార్తను మాత్రమే ప్రకటించారండి. ఈ వేరే వీటి గురించి మరి ఏం కూడా ప్రకటన చేయలేరు, కానీ ఏం చేశారంటే సువార్తను మాత్రమే ప్రకటించినట్టుగా మనం ఇక్కడ చూసుకోగలుగుతున్నాం. చాలామంది మరి తెలియకుండానే బాప్తిసాలు తీసేసుకొని మరి చాలామంది ఏం చేస్తున్నారంటే మరి ఆయనే తండ్రి అంటున్నారు, మరి యేసుక్రీస్తునే తండ్రి అంటున్నారు. యేసుక్రీస్తు ఎవరో తెలియకున్నటువంటి పరిస్థితి ఈ రోజులలో సంఘాల్లో మరి అపవాదిగా కల్పిస్తున్నటువంటి మనం చూసుకోగలుగుతున్నామండి. చూడండి, యేసుక్రీస్తు ఏమని ఒప్పుకోవాలంటే మనం ప్రభు అని హృదయం విశ్వసించి నీ నాలుకతో, దేవుడు మృతుల నుండి ఆయన లేపిన నీ నాలుకతో మరి ప్రభు అని ఒప్పుకోవాలండి. మనం ఆయన ఏం చేయాలంటే మరి యేసుక్రీస్తును ప్రభు అని ఒప్పుకోమని వాక్యం చాలా స్పష్టంగా చెలివిస్తుంది. చాలామంది మరి తెలుసుకోకుండా బాప్తిసాలు తీసుకొని మరి అలాంటి వారు చాలామంది ఉన్నారు. మరి యేసే తండ్రి అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. చూడండి, ఇది ఏ మాట అండి, ఇది అబద్ధం మాటనా, ఇది కపటపు మాట అనేది, సత్య మాటని, చెడ్డ మాటలేనా? మరి అందుకే ఇవి చెడ్డ మాటలు పలకకుండా నీ నోటిని మరి కపటపు మాటలు చెప్పకుండా పెదవులను కాచుకోమని మనకు వాక్యం చెప్తుంటే మరి మనం పదే చేస్తున్నటువంటి ఈ పనులు ఏంటని మనం ఒకసారి మరి చేసేటటువంటి వారు మరి పరిశీలన చేసుకోవాలని క్రీస్తు ప్రేమను బట్టి మరి బతిలాడుకుంటున్నామండి. చూడండి, ఇంకా మనం చూసుకుంటే మరి యేసుక్రీస్తు కూడా తండ్రి ఉన్నాడా లేడా? మరి యేసుక్రీస్తు తండ్రి అంటారు కదా మరి వీళ్ళు. మరి యేసుక్రీస్తు కూడా తండ్రి ఉన్నాడా లేడా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే మరి యేసుక్రీస్తు కూడా తండ్రి ఉన్నట్టుగా మనకు చాలా స్పష్టంగా మరి యేసుక్రీస్తు మరి చాలా బైబిల్ గ్రంథాలు మనం చూసుకుంటే మరి నన్ను మరి తండ్రి పెంపడు, ఆయన పంపక వచ్చింది, మరి నాతో నేను ఏం చెప్పడం లేదు, ఆయన నాకు ఏమి సంగతులు చెప్పినో అవే మరి నేను వేటిని వింటినో వాటిని మీకు చెప్తున్నాను, అవన్నీ చెప్పిన తర్వాత కూడా వీళ్ళు మరి నమ్మనటువంటి పరిస్థితి అండి. ఇంకా ఆయనను తండ్రి అనేటటువంటి పరిస్థితి. మనం ఒక వచనం చూసుకుందాం. మన యోహాను సువార్తలో మరి ఆయన గురించి చెప్తున్నటువంటి మాట ఏంటని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట 17వ వచనంలో చూసుకుందామండి. మరి యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత మరి చెప్తున్నటువంటి మాట మరియతో ఇక్కడ చూసుకుంటే, యేసు ఆమెతో ఇంకా నేను తండ్రి దగ్గరకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు. ఏమంటుంది చూడండి, యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి దగ్గరికి ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళు, నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోచును అని వారితో చెప్పుమన్నాను. ఏమంటున్నాడు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. ఏమంటుండు, నా సహోదరుల దగ్గరికి వెళ్ళి
నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్దకు ఎక్కిపోచున్నాడని. చూడండి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడును ఆయన వాని యొద్దకు నేను ఎక్కిపోచున్నానని మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నట్టుగా మనం చూసుకోగలుగుతున్నామండి. మనం పరిశీలన చేసుకుంటే మరి యేసుక్రీస్తు మరి నేను అన్ని తండ్రి దగ్గరే నన్ను పంపించాడు, తండ్రి మరి తండ్రి చెప్పకుండా నేను ఏ మాటలు చెప్తలేదని అన్నీ చెప్పినా కానీ మరి తండ్రి దగ్గరికి పోతున్నాను కానీ ఆయన కానీ ఇంకా చాలామంది ఈరోజు మరి యేసునే తండ్రి అయ్యా అనేటటువంటి పరిస్థితి ఈరోజు ఉందని మరి మనం గమనించాలి. చూడండి, వీళ్ళు ఎలాంటి సువార్త ప్రకటిస్తున్నారు, మరి వీళ్ళను ఎక్కడికి నడిపిస్తున్నారు అనేది ఒకసారి మరి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అంటే మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరండి? తండ్రి యేసుక్రీస్తు? మన దేవుడు ఎవరంటే తండ్రి. మరి యేసుక్రీస్తు ఎవరండి? యేసుక్రీస్తు కూడా మరి కుమారుడైన దేవుడు అండి. యేసుక్రీస్తు కూడా దేవుడే, ఆయన కుమారుడైన దేవుడు అండి. చూడండి, మనల్ని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళడానికి మరి యేసుక్రీస్తు వచ్చాడండి. ఆయన కుమారుడైన దేవుడు, మన అందరికీ దేవుడు, తండ్రి అయిన దేవుడు. ఆ యేసుక్రీస్తు కూడా కుమారుడైన దేవుడు అండి. మనం ఇది చాలామంది మరి తెలుసుకొని మా దేవుని నమ్మండి, యేసు నమ్మండి. యేసు తండ్రి దగ్గరికి మనకు మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు. ఆయనే కుమారుడైన దేవుడు, మన అందరికీ దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు, అందరికీ ఆత్మల తండ్రి అయిన దేవుడు అని మనం ఒకసారి గమనించుకోవాలి. అంటే చూడండి, యేసుక్రీస్తు తండ్రి మాత్రం కాదు, యేసుక్రీస్తే తండ్రి కదండి. యేసుక్రీస్తు కూడా తండ్రి ఉన్నాడు. మరి యేసుక్రీస్తు తండ్రి, యేసుక్రీస్తు అయ్యా చెప్పిన వాళ్ళు ఇవి ఏ మాటలు అండి? ఇవి చెడ్డ మాటలు, కపటపు మాటలు, ఇవి అసత్యపు మాటలు, ఇవి నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరి చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది ప్రియులారా. అంటే చెడ్డ మాటలు జీవము, ఆత్మ పోడగొట్టుకోవడం. ఈ చెడ్డ మాటల ద్వారా ఏంటంటే ఈ జీవము మరి ఆత్మను పోడగొట్టుకుంటుంది. ఈ ఆత్మ రక్షింపబడదండి. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే యేసుక్రీస్తు ఎవరో తెలియకుండా చాలామంది మరి బాప్తిసాలు తీసుకుంటున్నారు. మరి అవి చెల్లుతాయా అంటే నో అండి, చెల్లవండి. చూడండి, నువ్వు ఎగ్జామ్లో నీకు చెప్పబడిన సబ్జెక్ట్ ఏముంటుంది చెప్పండి? నీకు వచ్చిన బుక్లో నుండి నువ్వు రాస్తేనే మరి నీకు పాస్ చేసేటటువంటి పరిస్థితి లేదు. నేను ఇవన్నీ చూసి వచ్చినా నాకు బయట అన్నీ తెలుసు అని నువ్వు ఎగ్జామ్ రాసినావు అనుకో, నీకు ఆ బుక్లో లేని మరి వాళ్ళు పెట్టని నువ్వు రాస్తే నువ్వు పాస్ అవుతావు అంటే కావు. అదేవిధంగా మనం పరిశీలన చేసుకోవాలండి. నీకు మార్కులు రావు, నువ్వు పాస్ కావు అసలు. అదేవిధంగా మనం బైబిల్ క్రమాన్ని, బైబిల్ పద్ధతిని మనం అనుసరించకపోతే, మరి అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది పైన మనం కట్టబడకపోతే ప్రియులారా, మరి మనం ఎన్నటికీ కూడా మరి పరలోక రాజ్యం చేరనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ గమనించగలరని మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిలాడుకుంటున్నాం. ఫిలిప్పు మనం పరిశీలన చేసుకుంటే చూడండి, ఫిలిప్పు మరి ఎవరిని గురించి ప్రకటన చేశాడని ఒకసారి మన మొదటి శతాబ్ద కాలంలో ఫిలిప్పు ప్రకటన చేస్తున్నాడు కదా. ఫిలిప్పు ఎవరి గురించి మరి ప్రకటన చేశాడని మనం ఒకసారి పరిశీలన చేసుకుందామండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకుంటే చూడండి, అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 5వ వచనంలో, అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణంలోనూ వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఏంటండి? క్రీస్తును ప్రకటించుచుండెను. ఫిలిప్ ఏం చేస్తుండండి? సమరయ పట్టణంలో క్రీస్తును ప్రకటిస్తున్నాడు. ఏం చేయాలండి? మనము క్రీస్తును మాత్రమే ప్రకటించాలండి. చూడండి, ఇంకా సువార్త చెప్పాలి, నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయటం అది దేవుని శక్తి అయి ఉన్నదండి. సువార్తలో ఏముందట? నమ్ము ప్రతివానికి రక్షణ కలగజేయటం అది దేవుని శక్తి అయి ఉన్నదని మనం పరిశీలన చేసుకున్నాయి. రోమిలకు రాసిన పత్రికలో మనం పరిశీలన చేసుకుంటే అక్కడ చెప్పబడిన మాట ఒకసారి మనం పరిశీలన చేద్దామండి. రోమపత్రిక అపొస్తలుడైన పౌలు రోమ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే 1:16-17 వచనంలో మనం చూసుకుంటే ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే 16వ వచనంలో చూడండి, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను గాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. శక్తి దేనిలో ఉందంటే సువార్తలో ఉందండి. రక్షణ కలగజేయటకు దేవుని శక్తి ఎందులో ఉందంటే సువార్తలో ఉంది. ఎందుకని నా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. సువార్తలో ఏముందట అండి? దేవుని నీతి బయలుపరచబడుచున్నదండి. సువార్తలో ఏముందట? దేవుని నీతి బయలుపరచబడుతుందండి. చూడండి, ఈ సువార్త దేవుని నీతి బయలుపరచబడుతున్నదండి. సాతాను ఇది మాత్రం తెలియకోకుండా మనకు చాలా వాడు వంకర మాటల చేత చాలామందిని మరి భ్రమ పెట్టి మరి లోపరుచుకునేటటువంటి పరిస్థితి ఉందని మనం ఒకసారి గమనించుకోవాలి. అదే ఇంకా మనం ఇంకొక మాట చూసుకున్నట్టయితే కొరింథీయులకు రాసిన పత్రిక
15వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, అక్కడ మనం 1 నుంచి 3 మటుకు పరిశీలన చేసుకుంటే ఏమంటుంది చూడండి. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్త మీకు తెలియజేయుచున్నాను, మీరు దాని అందు నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్న యెడల ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉన్నారు. ఏంటంటే మనం ఏం చేయాలంటే ఆ సువార్తను మనం ఎలా చేయాలట, గట్టిగా పట్టుకోవాలంటే ఇంకేమంటాడు, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుతుని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, మరి లేఖనముల ప్రకారం తిరిగి లేచును. అంటే మనం ఇప్పుడు సువార్త మనం ఏం ప్రకటన చేయలేదు, అది ఉపదేశం ఏం చెప్పాలంటే అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, తిరిగి లేచడని. ఇదండి మనకి ఈరోజు సువార్త. మనం ప్రకటించవలసిన సువార్త ఏంటంటే క్రీస్తు మన పాపముల కోసము ఆయనే మృతి పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడండి. ఇది ఈరోజు మనం నమ్మి మరే బాప్తిసం తీసుకోవాల్సిన అవసరం ఉందండి. చూడండి, మరి ఇంకా ఏది చెప్పాలో అది మాత్రం చెప్పబడటం లేదు, కానీ మరి ఏది చెప్పాలో అది మాత్రం చెప్తున్నారా అంటే ప్రియులారా, అది మాత్రం చెప్పబడటం లేదు. అంటే భిన్నమైన సువార్త చెప్తున్నారండి, చెడ్డ మాటలు పలుకుతున్నారండి, కపటపు మాటలు చెప్తున్నారండి. మరి ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలని బైబిల్లో చెప్పబడి ఉందండి? ఏ బాప్తిసం గురించి మరి మనం పరిశీలన చేసుకుంటే, మరి బాప్తిసం ఏ నామంలో తీసుకోవాలి, మరి ఏ నామంలో ఇచ్చినట్టుగా, ఏ నామంలో తీస్తున్నట్టుగా మరి బైబిల్ గ్రంథంలో మనకు రాయబడి ఉందనేది మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, మరి యేసుక్రీస్తు నామంలో మరి బాప్తిసం తీసుకున్నట్టు కానీ, మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం ఇచ్చినట్టు కానీ మరి మనకు పరిశుద్ధ గ్రంథం చాలా క్లారిటీగా మరి రాయబడి ఉంది. చాలామంది మరి ఎలా తీసుకుంటున్నారో మనం చూస్తే మరి అందరూ చూడండి. మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే అపొస్తలుల కార్యంలో 2:35 రాయబడిన మాట ఏంటంటే, పేతురు చెప్తున్నాడు, మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివారు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోమని చెప్తున్నాడు. అదేవిధంగా ఇంకా మన అపొస్తలుల కార్యం 10వ అధ్యాయంలో కూడా మనం చూసుకున్నట్టయితే, 10వ అధ్యాయం 48వ వచనంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, చూడండి 48లో ఏం చెప్తుండు, యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించెను. ఏం చేసినాడండి, మరి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించినాడు. చూడండి, యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము ఎవరిని ధరించుకుంటున్నాం అనేది ఇది మాత్రం అర్థం కావడం లేదండి చాలామందికి. అంటే యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఎవరిని ధరించుకుంటున్నామంటే క్రీస్తుని ధరించుకుంటున్నాం. మరి క్రీస్తుని ధరించుకుంటే మనం ఏమవుతామంటే తండ్రి దగ్గరికి వెళ్ళగలం. మనం ఏం చేయాలంటే క్రీస్తును ధరించుకుంటేనే మన తండ్రి దగ్గరికి వెళ్ళగలమండి. చూడండి, ఎందుకంటే క్రీస్తు మనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడండి, దేవునికి మనకు మధ్యవర్తి అయి ఉన్నాడండి. అంటే ఫిలిప్పు నపుంసకునికి ఏమని చెప్పాడని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, మనము ఒకసారి మరి 1వ శతాబ్ద కాలంలో మరి ఫిలిప్పు మరి నపుంసకునికి ఏమని చెప్పి మరి బాప్తిసం తీసాడని మనం ఒకసారి పరిశీలన చేస్తే, అపొస్తలుల కార్యంలో మనం 8వ అధ్యాయంలో 34వ వచనంలో చూసుకుంటే 34-35లో ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ప్రవక్త ఇక్కడ నపుంసకుడు అడుగుతున్నాడు, నపుంసకుని అడిగితే ఇక్కడ ఏమని చెప్తున్నాడు అన్నది చూడండి. 34లో ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు, తను గూర్చియా వేరొకరిని గూర్చియా దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. నపుంసకుడు అడుగుతున్నాడు అన్నట్టు, ప్రవక్త ఎవరిని గురించి ఇలాగ చెప్పుచున్నాడు, నన్ను గూర్చియా వేరొకరిని గూర్చియా దయచేసి నాకు చెప్పమని అడిగి ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి, ఏంటంటే నోరు తెరవాలా, చెప్పాలంటే ఏం చేయాలండి, మనం వాక్యం చెప్పాలంటే ఏం చేయాలని మనం ఏం చేయాలండి, నోరు తెరవాలి. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, అప్పుడు ఫిలిప్పు నోరు తెరిచి లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. ఇక్కడ ఏమంది, లేఖనం అనుసరించాను ఉందా, బయట నుంచి తెచ్చాను ఉందా? లేఖనంలో ఉన్నవే చెప్పినట్టుగా ఇక్కడకు చాలా స్పష్టంగా రాయబడింది. మరి ఇక్కడ ఏమని చెప్పబడుతుంది, ఏమని ఉంటుందో చాలా చూడండి. ఫిలిప్పు మరి నోరు తెరిచి లేఖనము అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించిండండి. ఏం చేశాడండి, యేసును గూర్చిన సువార్త ప్రకటించిండు. అంటే నోరు తెరిచి, మరి నోరు ఇచ్చింది ఎందుకండి మనకు? నోరు అన్ని విషయాలలో తెరుస్తున్నాం, కానీ మరి సువార్త విషయంలో మనం తెరుస్తున్నామా అనేది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకుంటున్నట్టుగా వారం ఉన్నాం. అంటే ఏం చెప్పాడండి ఫిలిప్పు? సృష్టి గురించి, మరి నక్షత్రాల గురించి, సైన్స్ గురించి, మన బాడీలో ఎన్ని ఎముకలు, నరాలు, ఇవన్నిటి గురించి చెప్పాడా? ఏం చెప్పాడు? నీకు ఉద్యోగం వస్తుంది, నీకు మరి పిల్లలు పుడతారు, నీకు మరి క్రీస్తుని నమ్ముకుంటే
మరి నీకు భూమి జాలుగా ఉంటాయి, నీకు ఇల్లు వస్తాయి, నీకు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు, నీకు ఆరోగ్యం మంచిగా అవుతుంది, ఇవన్నీ చెప్పిండా లేకపోతే మరి సృష్టి గురించి చెప్పిండా, మరి క్రీస్తుని గురించిన సువార్త చెప్పిండా అనేది మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, సువార్త చెప్పాడండి. క్రీస్తుని గురించిన సువార్త చెప్పాడు. మరి ఇవేనండి చెడ్డ మాటలు. ఇవి అంటే క్రీస్తు సిలువలో రక్తం కార్చింది దేనికోసం అండి? వీటి కోసమా? ఈ లోకరీతిగా మనం క్రీస్తు నమ్ముకున్న వారికంటే వేరే వాళ్ళకి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆయన పాప క్షమాపణ నిత్య జీవం కోసం, మరి మన పాపం క్షమాపణ కోసం, మరి నిత్య జీవం కోసం, మనల్ని మరి పాపలు ఉన్న మనల్ని మరి ఆయన రక్తం చేతగా మరి ప్రియులారా మనల్ని స్వస్థపరిచి మరి దేవునికి మనకున్న ద్వేషమును మరి తీసివేసి మరి మనకు మధ్యవర్తి అయి ఉండి మరి దేవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చిన యేసుక్రీస్తు మరి ఈ లోక సంబంధమైన వాడి గురించి రాలేదని మొదట మనం గ్రహించుకోవాలని మరి క్రీస్తు ప్రేమను బట్టి అందరినీ బతిమలాడుకుంటున్నాం. చూడండి, అపోస్తల కార్యంలో 34-35 వచనంలో కూడా చెప్పాడు అదే. మరి అదిగో నీళ్ళు ఇంకా చెప్తున్నటువంటి మనం 36 నుంచి మనం పరిశీలన చేసుకుంటే మరి నపుంసకుడు ఇన్న తర్వాత మరి ఏమయ్యాడని మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ నుంచి మరి 34 నుంచి మనం 37 వరకు మనం చదువుకుంటే మనకు క్లారిటీగా అయిపోతుంది. చూడండి, అప్పుడు ప్రవక్త ఎవరి గురించి ఇలా చెప్తున్నాడు, తన గురించి వేరొకని గురించి అని వాళ్ళు తెలుపమని పిలుపుని అడిగాను. అందుకు పిలుపు నోరు తెరిచి లేఖనములను అనుసరించి అతనికి యేసును గురించిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు ఆటంకం ఏమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. పిలుపు నీవు ఇక్కడ చెప్తున్నటువంటి మాట చాలా జాగ్రత్తగా వినండి. అక్కడ ఆజ్ఞాపించను, పిలుపు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఏమని చెప్పాడండి ఇక్కడ నపుంసకుడు? యేసుక్రీస్తు తండ్రి అన్నాడా? ఏమన్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు అయ్యా అన్నాడా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించనని చెప్తుండు. లేఖనంలో విన్న తర్వాత ఏమంటుండు నపుంసకుడు? ఏమని బాప్తిసం తీసుకున్నాడు? యేసుక్రీస్తు మరి దేవుని కుమారుడని. మరి చూడండి, పిలుపు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల మరి పొందవచ్చుంటే క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించునని ఉత్తరం ఇచ్చాను. పిలుపు నపుంసకుడు నీళ్ళలోనికి దిగిరి, పిలుపు అతనికి బాప్తిసం ఇచ్చాను, వారు నీళ్ళ నుండి బయటికి వచ్చాను. చూడండి, ఏమని నమ్మాడండి నపుంసకుడు? ఏమని నమ్మాడు పిలుపు బాప్తిసం ఇచ్చేటప్పుడు? ఈ క్రీస్తు దేవుని కుమారుడని నమ్మాడండి. అదండి ఈరోజు మరి అపొస్తలుల బోధనలో ఎక్కడైనా మరి తండ్రి యొక్క, ఈ కుమారుని యొక్క, ఈ పరిశుద్ధాత్మ యొక్క ఈ నామంలో బాప్తిసం ఇచ్చినట్టుగా కానీ తీసుకున్నట్టుగా కానీ మరి ఎక్కడ కూడా లేదండి. ఒకసారి గమనించండి. మరి చూడండి, బాప్తిసము ఇచ్చినట్లుగా తీసుకున్నట్లుగా ఎక్కలేదు. మరి బైబిల్లో లేదండి. మరి యేసుక్రీస్తు ఏమన్నాడండి? నేను వెళ్ళిపోవడం వలన మీకు క్షేమము, నేను వెళ్ళిపోవడం వలన మీకు మరి రక్షణ. ఎందుకంటే మరి తండ్రి ఆదరణకర్త అనగా నా నామంలో పాప పరిశుద్ధాత్ముడు వస్తాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. నేను వెళ్ళిపోవడం వలన మీకు లాభం అంటుండు. వెళ్ళకపోతే ఎందుకు? మరి వెళ్ళకపోతే ఏమవుతుందంటే మరి పరిశుద్ధాత్ముడు రాడు కాబట్టి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించాడు. అందుకే ఏమంటున్నాడు? నేను వెళ్ళిపోయిన ఎడల మీకు లాభము, నేను వెళ్ళిన తర్వాత మరి తండ్రి ఆదరణకర్త అనగా నా నామమును పంపబో పరిశుద్ధాత్ముడు వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అనేటువంటి మాట మరి యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనము చూసుకుంటున్నాం. ఆయన చూడండి, ఇక మరి సర్వసత్య బోధ అపోస్తులు జరిగించారా లేదని మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మరి సర్వసత్య బోధ అపోస్తులు జరిగించారని దానిని మరి అందుకే మరి దానికే మీరు క్రీస్తు పత్రికలై ఉన్నారని చెప్పరండి. మరి జరిగించారా లేదా అని అంటే ప్రియులారా, మరి జరిగించారు. మరి దీన్నే వ్యతిరేకిస్తే ఏమవుతుందంటే మరి పరిశుద్ధాత్మని బోధ సర్వసత్యమును మరి అపోస్తులు జరిగించారు కదా, మరి వీటిని వ్యతిరేకిస్తే ఏమి ఇస్తుందంటే మరి నిత్య నరకానికి మరి వెళ్ళేటటువంటి పరిస్థితి అని. చూడండి, చెడ్డ మాటలైనా, ఇవి అబద్ధపు మాటలైనా, అసత్యపు మాటలైనా, నీతి విరోధ తప్పుడు బోధలైనా కాదనేది మనం ఒకసారి పరిశీలించాలి. ఏం చేయాలండి? వాక్యాన్ని అనుగుణమా, మరి వాక్యాన్ని గమనిస్తున్నామా లేదా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. చూడండి, మారని వాళ్ళని మనం ఏం చేయాలంటే మార్చాలి. అంటే మన సువార్త ప్రకటన, మనం సువార్త విని నేర్చుకొని మరి మారని వాళ్ళని కూడా మనము ఏదైతే సర్వసత్య బోధ ఉందో దాన్నే మనము అనుసరించే వారిగా ఉన్నాం ప్రియులారా. అంటే వాళ్ళ నిమిత్తం నువ్వు మరి ఇప్పుడు నువ్వు సర్వసత్యం ప్రకటించిన వాళ్ళ ప్రాణం నిమిత్తం నువ్వు ఉత్తరవాదివి కాదా అంటే కాదు. నువ్వు స్పష్టమైన బూర ఊతున్నావు, కానీ వాళ్ళు సిద్ధపడకపోతే ఖడ్గం వచ్చి మరి వాళ్ళను మరి ఛేదిస్తే నువ్వు వాళ్ళ ప్రాణాలకి మాత్రం ఉత్తరవాది కావు. మనం ఏం చేయాలండి? మనం సువార్త ప్రకటన చేయాలి, సర్వసత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పాలి. ఇంకొక మాట చూసుకుందాం. మన అపొస్తల కార్యంలో చెప్తున్న మాట ఏంటంటే, అపొస్తల కార్యంలో 18వ అధ్యాయము, అపొస్తల కార్యములు 18వ అధ్యాయం 5-6 వచనంలో చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం వెళ్తే, శిలయు తిమోతి మాసిదోనియ నుండి వచ్చినప్పుడు
పౌలు వాక్యం బోధించుటయందు ఆతృత గలవాడై యేసే క్రీస్తు అని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీద నేను అన్యజనుల యొద్దకు పోదానని వారితో చెప్పాను. ఏమంటున్నా చూడండి, సిలయు తిమోతి మరి మాసిదోనియాకు వచ్చినప్పుడు మరి పౌలు గారు ఏసే మరి ఏమని చెప్తున్న పౌలు గారు వాక్యం బోధించినప్పుడు ఆతృత గలవాడే క్రీస్తు ఏసే క్రీస్తు అని మరి యూదులకు దృఢంగా చెప్తుంటే వాళ్ళు నమ్మిరా అంటే నమ్మలేరు. నమ్మకపోతే ఏం చేశాడంటే మరి నేను సువార్త ప్రకటిస్తున్నా కానీ మీరు మరి తోసిస్తున్నారు కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట అంటే మరి ఆయనే మరి యేసే క్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చిండను. వారు ఎదురాడిరండి మరి పౌలు ఏం చెప్తున్నారు, యేసే క్రీస్తు అని చెప్తే వాళ్ళు ఎదురాడి ఏం చెప్తున్నారు ఎదురాడినప్పుడు దూషించినప్పుడు అతడు వస్త్రం దులుపుకొని మరి పౌలు మీ నాశనానికి మీరే ఉత్తరవాదులని మరి పోయినట్టుగా మనం చూసుకోగలుగుతాం అనమాట. ఇప్పుడు ఒక ఇద్దరికి ఒకళ్ళకేమో అరటి పండు ఒకళ్ళకి ఎలక పండు ఇచ్చామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే చూడండి, అరటి పండు ఏమో చాలా తొందరగా తినేస్తారు, మరి ఎలక దిగుద్దా అంటే దిగదండి. ఈరోజు సర్వసత్యం అనేది అలాగే ఉందండి. ఏంటంటే వాళ్ళకి దిగటం లేదు, అంటే సర్వసత్యం మరి ఇలాగుంది, మనం ఇలాగా చెప్తే మరి ఇలా ఇన్ని రోజులు ఉందంటే మార్చుకోవాలండి. వాక్యాన్ని విని మార్చుకొని వాక్యానికి అనుగుణంగా మనము జీవించే వారంగా ఉన్నాం. ఇంకా మనం ఏమని జీవించాలి, ఏమని తెలుసుకోవాలంటే చూడండి, అలాగే సర్వసత్యం చెప్తేనే కొంతమందికి మరి నమ్మటం లేదు, దురదశరువులు గల వాళ్ళు వింటారంటే వినకపోనండి. మనము వాక్యం బోధించుట మరి యేసుక్రీస్తు కూడా ఏమని చెప్పి వాక్యం మనం ఫస్ట్ బోధించాలండి, తర్వాత వినరా అని వాళ్ళ విధేయతకు అది వాళ్ళకే. అంటే సర్వత ఇప్పుడు బైబిల్ పరిశుద్ధాత్మ బోధ వీళ్ళకు మరి ఎక్కట్లేదండి. చూడు, హృదయంలో ఏముందంటే కపటపు బోధ, అదే అసత్యపు బోధ ఉంది. కానీ మరి వాళ్ళు తీసేస్తేనే మరి ఇది కరెక్ట్ అయితే కానీ లేకపోతే కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం ఒక గ్లాసులో నీళ్ళు ఉన్నాయి ఫుల్, మళ్ళీ నీళ్ళు వస్తే ఉంటాయండి, అది ఖాళీ చేసి పోస్తేనే మరి ఉంటాయి. కాబట్టి ఒకసారి ఈ చెడ్డ మాటలన్నీ చెప్తూ ఉన్నారు, మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి ఎవరు మరి వాక్యం ఏం చెప్తుంది, మరి చెప్పబడేటటువంటి వాక్యము మరి పరిశుద్ధ గ్రంథంలో ఉందా లేదా అనేది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ప్రియులారా. అంటే ఇంకా మనం పరిశీలన చేసుకుంటే అపొస్తలుల కార్యంలో 13వ అధ్యాయము 46వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, అపొస్తలుల కార్యంలో 13వ అధ్యాయం 46వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే చూడండి, అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యంగా ఇట్లా, నేను దేవుని వాక్యం మొదట మీకు బోధించుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్ముని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు. ఏమంటుండండి పౌలు బర్నబాయు, దేవుని వాక్యం మొదట మీకు బోధించుట దేవుని వాక్యం మీకు బోధించడం మొదట ఆవశ్యకమే, దేవుని వాక్యం మొదట మీకు బోధించడం ఆవశ్యకం. కానీ ఆ వాక్యానికి మిమ్మల్ని మీరే మరి వాక్యాన్ని తోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకుంటారు అంటే చూడండి, మరి వాక్యాన్ని విని అపాత్రులు మరి వాళ్ళు త్రోసేస్తే ఏమవుతుందండి, నిత్య జీవానికి వాళ్ళే మరి అపాత్రులు. వాళ్ళ గురించి మనము ఏమి ఉత్తరవాదులము కాము. అంటే నిత్య జీవనానికి వారసులు కావాలంటే చెడ్డ మాటలు పలకకుండా, మరి చెడ్డ మాటలు పలకద్దు, చెడ్డ మాటలు వినకూడదండి. చూస్తే ఇంకా తిమోతికి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, తిమోతి పత్రికలో మనం పరిశీలన చేసుకుంటే 2వ తిమోతి 2వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్నటువంటి మాట మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే చూడండి, 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనంలో ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్లు జాగ్రత్త చూసుకోమంటుండు. చూడండి ఎంత చాలా జాగ్రత్త చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మనం చాలా జాగ్రత్త పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. ఏమన్నాడు, దేవుని ఎదుట యోగ్యునిగాను, మనం దేవుని ఎదుట యోగ్యంగా ఉండాలంటే ఏం కావాలంటుండో, దేవుని ఎదుట యోగ్యుడిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను ఉండాలి. దేవుని ఎదుట యోగ్యునిగా మరి సిగ్గుపడనటువంటి పనివానిగా ఉండాలంటే సత్యవాక్యంను సరిగ్గా ఉపదేశించి వానిగాను నిన్ను నీవే ఏమంటున్నాడు, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించి వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్లుగా జాగ్రత్త చూసుకోమంటున్నాడు. ఏమంటుండే, సత్యవాక్యం ఉపదేశించడం నిన్ను నీవే చాలా జాగ్రత్తగా దేవునికి కనపరచుకోవాలంటున్నాను. సత్యవాక్యంను మనం ప్రకటించాలి. ఏంటండి, దేవుడే యోగ్యముని గాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యంను సరిగ్గా ఉపదేశించే వాని గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకునేందుకు జాగ్రత్త పడము. చూడండి, సత్యవాక్యంను మరి మనము బోధించాలండి. ఇంకా
ఇంకా 2 తిమోతి 3:16 చెప్తున్నటువంటి మాట అంటే దైవజనుడు ఏం చేయాలంటే దైవజనుడు మరి సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి మరి దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించాలంటుండు. చూడండి 2 తిమోతి 3:16 చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇక్కడ 16లో మనం చూసుకుంటే చూడండి, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. ఏంటంటే మరి దైవావేశంలో కన్నా సిద్ధపరిచిన ప్రతి లేఖనమును మనం పూర్ణంగా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? ఖండించుటకు తప్పుదిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును అది ప్రయోజనకరమై ఉందంట. మరి తప్పుదిద్దుటకును మరి నీతి అందు శిక్ష చేయుటకు మనకు ప్రయోజనకరమై ఉందని వాక్యం చాలా స్పష్టంగా చెలివిస్తుందని. అంటే మన ఉపదేశం ఎలా ఉండాలంటే మోసం లేనిదిగాను కపటం లేనిదిగాను చెడ్డ వాటిని చెప్పకుండా మరి మనం ఉండాలండి. మన ఉపదేశం ఎలా ఉండాలని మోసం లేదు కానీ కపటం లేదు కానీ చెడ్డ వాటిని చెప్పకుండా మన ఉపదేశము ఉండాలి. ఇంకా చెప్తున్నటువంటి మాట తీతుకు రాసిన పత్రికలు చెప్తున్నాడండి. తీతుకు రాస్తూ చెప్తున్నాడు 2వ పత్రిక 8వ వచనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే చూడండి, ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకొనుము. నీ ఉపదేశం మోసం లేనిది గాను మాన్యం అనేది గాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినవి గాను ఉండవలెను. చూడండి ఎలా ఉండాలట మన ఉపదేశము. నీ ఉపదేశము మోసం లేనిది గాను మాన్యమైనది గాను నిరాక్షేపమైన హితవాక్యంతో కూడినది గాను ఉండవలెను. చూడండి వాక్యం మనకు చాలా స్పష్టంగా మరి బోధిస్తున్నట్టుగా మనం చూసుకున్నాం. మరి జీవనం మరి చూడండి జీవ మరణాలు ఎవరి వశంలో ఉన్నాయట అంటే నాలుక వశంలో ఉన్నాయండి. మరి నిత్య జీవానికి నడిపించేటటువంటి మాటలు చెప్తే మనము మరి నిత్య జీవపు నడిపించడానికి ఈ నాలుకతో నిత్య జీవపు మాటలు చెప్తే మరి నిత్య జీవానికి పోతాం. అదే మరి నువ్వు నా అసత్యపు మాటలు మరి కలిపి చెరిపేటటువంటి బోధలు చెడ్డ మాటలు చెప్తే మరి ప్రియులారా నువ్వు నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది. చూస్తే ఇంకా జీవ మరణములు మరి నాలుక వశం అండి. నీవు అసత్యాన్ని బోధించావా నువ్వు ఎక్కడికి వెళ్తావు? సీదా మరి ఆత్మలు నరకానికి నడిపించేవారు వెళ్తావు. మరి నువ్వు సత్యాన్ని బోధిస్తావా మరి పరలోక రాజ్యానికి మరి ఆ నిత్య మహిమకు నడిపించినటువంటి వానిగా ఉంటావు. ఒకసారి నిన్ను నువ్వే మరి చూసుకోవడం అని మరి వాక్యం మనకు చాలా బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరణకరమైన మరి చూడండి, నువ్వు అసత్యాన్ని బోధించావు అనుకోండి, ఏంటంటే అది మరణకరమైన పాపం అండి. అసత్యాన్ని బోధిస్తే ఏంటంటే అది మరణకరమైన పాపము. అంటే చూడండి పాపం నిత్య నరకానికి వెళ్తాం. మరి మనం అసత్యాన్ని బోధించితే అది మరణకరమైన పాపం, నిత్య నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. అంటే నమ్మిన వాళ్ళు కూడా ఏమవుతారండి, నువ్వు అసత్యం బోధిస్తే వాళ్ళు కూడా మరి నిత్య నరకానికి వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడున్న బోధలో యేసుక్రీస్తును ఏమని నమ్మాలి? ఇప్పటిదాకా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ బోధలో విన్నాం మనము. మరి యేసుక్రీస్తుని ఏమని నమ్మాలంటే తండ్రియా ప్రభువా? మరి ఏమని బాప్తిసం తీసుకున్నాం? చూడండి యేసుక్రీస్తుని మనము ప్రభు అని నమ్మాలి. బాప్తిసం తీసుకునేటప్పుడు యేసును ఏమని ఒప్పుకుంటున్నావా అని ఒకసారి పరిశీలన చేసుకో. వాళ్ళు మరి యేసు ప్రభు అని ఒప్పుకుంటున్నావా, మరి యేసు అయ్యా అని ఒప్పుకుంటున్నావా అనేది నిన్ను నువ్వు ఒకసారి జాగ్రత్తగా చూసుకోమని మరి క్రీస్తు ప్రేమను బట్టి బతలాడుకుంటున్నాను. చూడండి సంఘంలో చేర్చబడ్డ మనము ఎవరి రాజ్యంలో చేర్చబడుతున్నామండి? సంఘంలో చేర్చబడ్డ మనము ఎవరి రాజ్యంలో తాను ప్రేమించిన కుమారుని రాజ్యంలో గాను మనల్ని చేస్తానంటున్నాడు. ఏమంటే తను ప్రేమించి మనకు అనుగ్రహించిన కుమారుని రాజ్యంలో మనల్ని చేరుస్తానంటున్నాడు. క్రీస్తు రాజ్యంలోనికి మరి చేర్చబడతామండి. క్రీస్తు రాజ్యంలో ఉన్నాము. ఇప్పుడు మన మీద ఎవరికి అధికారం ఉందండి? ఇప్పుడు మనం నేను అనే ఆత్మ మరి సంఘంలో చేర్చబడి క్రీస్తు రాజ్యంలోకి చేర్చబడిన మనము ఇప్పుడు మన పైన అధికారం ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఇప్పుడు నాకు పరలోకమందును భూమి మీదను భూమి కిందను నాకు 3 లోకాల్లో సర్వాధికారం ఇవ్వబడి ఉంది అంటున్నాడు. ఏంటంటే నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అంటే ఇప్పుడు మరి మన మీద ఏ ప్రభుత్వం చేస్తారు? నేను అనే ఆత్మ మీద ఇప్పుడు ఏ ప్రభుత్వం అంటే మరి క్రీస్తు ప్రభుత్వమే మన పైన చేస్తుంది. కాబట్టి ఇక్కడ మరి ఇప్పుడు మరి అధికారం ఇవ్వబడి ఉంది. మరి చూడండి ఈ క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మరి క్రీస్తు వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకోవాలి. ప్రభువు మరి ప్రభువును ఏమని నమ్మాలని? మరి యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, మరి యేసుక్రీస్తు ద్వారానే మనకు పాపక్షమాపణ, మరి యేసుక్రీస్తు ద్వారానే మనం తండ్రి దగ్గరికి వెళ్ళగలుగుతాం. కాబట్టి ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు అని మనము విశ్వసించాలండి. మరి ఏ నామంలో బాప్తిసం తీసుకోవాలని మనం ఇందాక చూసుకున్నామండి. చూసుకున్నాం కదా. మరొక వచనం చూసుకుందాం. రోమపత్రికలో చెప్తున్నటువంటి మాట తండ్రి యొక్క కుమారుని యొక్క అంటే ఇక్కడ అర్థం ఏమవుతుంది? ఇక్కడ చాలా చూడండి ఇక్కడ చెప్తున్నటువంటి మాట
యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా? ఆయన సిలువలో కార్చిన రక్తం ద్వారానే మనకు పాప క్షమాపణ ఉందని మరే చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. ఇంకొక వచనం మనం చూసుకుంటే గలతీలకు రాసిన పత్రికలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, గలతీ 3:27లో చెప్తున్నటువంటి మాట కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. గలతీ 3:27లో ఏమని చెప్తున్నాడంటే చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏమంటున్నాడు చూడండి, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారని. అంటే మనం క్రీస్తులోనికి బాప్తిసం పొందితే ఏమవుతామట అంటే క్రీస్తును ధరించుకుంటామంట. ఇంకా అపోస్తల కార్యం 2:38, అపోస్తల కార్యం 10:48 కూడా మనం ఇందాక చూసుకున్నాం పిల్లలు. అంటే చూడండి, యేసుక్రీస్తు ఏమన్నాడు, నేను వచ్చి తండ్రి దగ్గరకు తీసుకెళ్తా. ఏమన్నాడు యేసుక్రీస్తు, నేను వచ్చి తండ్రి దగ్గరికి తీసుకెస్తా అన్నాడు. అందుకే చెడ్డ మాటలు చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా మన పెదవులను కాచుకోవాలండి. భిన్నమైన సువార్త, అసత్యపు సువార్త, కలిపి చెరిపేటటువంటి సువార్త చాలామంది ప్రకటిస్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రియులారా, అందుకే ప్రకృతి సంబంధమైన మనుషుడు అందుకే నీ తీసుకున్న బాప్తిసం కరెక్ట్ కాకపోతే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన బోధను అర్థం చేసుకోవడంలో చాలా ప్రాబ్లం అవుతుంది. అంటే నువ్వు ఆత్మ మూలంగా నువ్వు ఫస్ట్ జీవించాలి. నువ్వు అందుకే పేతురు చెప్తుంది కదా 2:30, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరం పొందుదురు అని అక్కడ మనకు చాలా స్పష్టంగా రాయబడి ఉంది. అందుకే ప్రియులారా, మనం గమనించుకుంటే మనము ఏ నామంలో బాప్తిసం తీసుకుంటాము, ఏ సువార్త ప్రకటిస్తామన్నది ఒకసారి మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. అందుకే ఇంకా మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి కాబట్టి యేసుక్రీస్తులోనికే మనము బాప్తిసం తీసుకోవాలి అని చాలా వాక్యం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకే మంచి దినం జీవంను ప్రేమించి మంచి దినము చూడకూడదు వారు ఏం చేయాలట, చెడ్డ మాటలు పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలని వాక్యము మనకు చాలా సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం ఏ పరిస్థితిలో ఉన్నాం, ఎలా ఉన్నాం అనేది మనకు దేవుడు నోరు ఇచ్చింది, ఈ నాలుక ఇచ్చింది మనం దేవుని సువార్తను ప్రకటించడానికి, ఆయన మహిమకు కీర్తి తెచ్చడానికి, ఆయనను గణపరచడానికి, ఆయనను మహిమపరచడానికి, ఆయన దేవత్వమును ఆయనను చూడండి ఈ సృష్టి ఇవన్నీ చాలా ఆయన కలగజేసిన ఈ శూన్యంలో తిరుగుతున్న ఇవన్నీ దేవుని ప్రకటన చేస్తుండే ప్రియులారా. మనం ఆయన పోలికలు, ఆయన స్వభావంలో ఆయన పోలికలో నిర్మించబడిన మనము ఏం చేస్తున్నాము, దేవునికి మహిమ కీర్తి తెచ్చేవారుగా ఉన్నామా లేదా అనేది ఒకసారి మనలో మనమే పరిశీలన చేసుకుందామండి. చెప్పబడిన వాక్యం మన అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించాలని కోరుకుంటున్నాను. ఆమెన్. సహోదరులందరికీ వందనములు. మన అందరి ఆత్మలకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు.